సర్వశక్తుడు సర్వోన్నతుడైన దేవుడు మానవులకు ఈవులను అనుగ్రహించెను అని వ్రాయబడింది. ఈవులు అంటే ఆశీర్వాదాలు. చెప్పండి, ఈవులు అంటే ఏంటి? ఆశీర్వాదాలు. ప్రభువు ఈ లోకానికి రావడం ద్వారా ఈ లోకంలోనికి ప్రభువు రక్షణ భాగ్యము అనే ఆశీర్వాదాన్ని పట్టుకొచ్చారు. అంటే మానవుడు ఒక చీకటి శక్తి వలలో బంధింపబడి, అదృశ్య శక్తి మాయలో బంధింపబడి, ఆ ఆలోచనలతో, ఆ ఉద్దేశాలతో, ఆ నడవడికలో అపరాధాల చేత, పాపాల చేత చచ్చినవాడై, దేవునికి దూరస్తుడై, పాపానికి దగ్గరై తన బ్రతుకును నాశనం చేసుకుంటున్నాడు. అది శాపమే తప్ప దీవెన కాదు. అలాంటి శాపగ్రస్తమైన స్థితిలో నుండి విడిపించి, ఆ దారిద్ర్యంలో నుండి విడిపించి ధనవంతులుగా చేయుటకు, ధనవంతులనగానే మరలా మీరు భౌతికంగా తీసుకోకూడదు, ఆత్మీయంగానే తీసుకోవాలి. ఆత్మీయంగా ధనవంతులుగా చేయుటకు యేసుక్రీస్తు లోకానికి రావడం, ఆయన వచ్చి ఆ పరలోకపు దీవెనలు, పరలోకపు ఆశీర్వాదాలు మానవులకు అనుగ్రహించాలనుకోవడం సిలువలో ఆ రక్షణ సంకల్పంలో భాగం అని మీరు అందరూ గుర్తించాలి, గుర్తించారు కూడా. అయితే ప్రియమైన దేవుని జనాంగమా, దురాత్మ చేత నడిపింపబడినటువంటి మానవుడు రక్షణలోనికి వచ్చిన తర్వాత దైవాత్మ చేత నడిపింపబడాలన్నది దేవుని సంకల్పం. ఏ బండికైనా సరే ఇంధనం చాలా ముఖ్యం. మీ వాహనంలో కిరసనాయిల్ పోసి నడిపారు అనుకోండి, అది స్మోక్ వచ్చేస్తుంది వెనకాల నుంచి, ఇంజిన్ దెబ్బతినిపోద్ది, లైఫ్ ఉండదు. అది డీజిల్ ఇంజిన్ అయితే డీజిల్ వేసుకుని, పెట్రోల్ ఇంజిన్ అయితే పెట్రోల్ వేసుకుని నడిపినప్పుడు దానికి లైఫ్ ఉంటుంది, ఇంజిన్ పాడవదు, చక్కగా అది గమ్యానికి చేరుకుంటుంది, ప్రయాణం క్షేమకరంగా కొనసాగుతుంది. అలాగే ప్రతి ఒక్క మనిషి ఒక యంత్రం అనుకోండి, లేదా ఒక వాహనం అనుకోండి. మీరు అందరు ఇక్కడ కూర్చున్న మనందరి శరీరాలు వాహనాలే. అర్థమైందా? మనందరి శరీరాలు ఏంటవి? వాహనాలే. ఈ వాహనాన్ని నడిపే ఇంధనం ఏది? ఇది ప్రశ్న. ఇప్పుడు నా శరీరాన్ని నడిపే ఇంధనం ఏది? ఏ ఇంధనంతో నా శరీరం నడుస్తోంది? అది నీ మెంటాలిటీలో ప్రతిబింబిస్తోంది, నీ లక్షణాల్లో కనబడుతుంది, నీ మాటల్లో కనబడుతుంది, నీ చూపుల్లో కనబడుతుంది, నీ బ్రతుకులో కనబడుతుంది, నీ ప్రవర్తనలో కనబడుతుంది. నీకు సంబంధించిన ప్రతి విషయంలో అది ఎప్పటికప్పుడు కనబడుతూనే, కనిపిస్తూనే ఉంటుంది, సాక్షాత్కరిస్తూనే ఉంటుంది. అవునా కాదా? అంటే ఒక శరీరం అనేది ఒక యంత్రం అనుకుంటే, ఆ యంత్రాన్ని నడిపించే ఇంధనం దురాత్మ లేక దైవాత్మ. ఒకవేళ దురాత్మ చేత మనం నడిపింపబడితే మన బ్రతుకు ఎలా ఉంటుందో మనకు తెలియంది కాదు. సమాజంలో మనం చూస్తున్నాం కదండి, దురాత్మ చేత నడిపింపబడిన వారు ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుందో, ఏ విధంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఉంటుందో, ఏ విధంగా వాళ్ళ యొక్క నడవడిక ఉంటుందో, ఏ విధంగా వాళ్ళ యొక్క జీవితం ఉంటుందో మనకు తెలియంది కాదు. అలా మనం ఉండలేము. అలాంటి క్రూరమైన, నీచమైన లేదా దౌర్భాగ్యకరమైన, జాలి దయ లేని కార్యక్రమాలలో మనం పాలిభాగం తీసుకోలేము. అంత జాలి లేకుండా, అంత దయ లేకుండా, నయవంచకుడుగా, నయవంచనతో బ్రతకాలంటే ఖచ్చితంగా అతనిని నడిపించేది దురాత్మై ఉండాలి. లేదా రక్తాన్ని కళ్ళ చూసే విధంగా నరహంతకులుగా, లేదా కుటుంబాలను పాడు చేసేవారుగా, వ్యవస్థను చిన్నాభిన్నం చేసేవారిగా, ఇతరుల్ని బాధించేవారిగా, హింసించేవారిగా, దుఃఖింపజేసేవారిగా, కుటుంబాలను కన్నీటిమయం చేసేవారిగా, అంత దుర్మార్గపు వ్యవహార శైలి కలిగి ఉండాలంటే ఆ లోపలున్న ఇంధనం ఏదై ఉండాలి? మీరు చెప్పండి. మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోండి. ఒక మంచి కొత్త బండి తీసుకుని అందులో నిండా కిరసనాయిల్ పోయండి. సౌండ్ మారిపోద్దా? మారిపోదా? చెప్పండి, సౌండ్ మారిపోద్దా? ఒరిజినల్ ఇంజిన్ బీటింగ్ ఉండదు అక్కడ. ఒరిజినల్ బీటింగ్ వేరుగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇంధనాన్ని మార్చారో బీటింగ్ మారిపోద్ది. ఎందుకంటే లోపల మీరు సరైన ఇంధనాన్ని పోయలేదు కాబట్టి ఆ వాహనం సరిగా నడవదు,
దానిలో నుంచి వచ్చే సౌండ్ కూడా సరిగా ఉండదు. ఇది మీకు బాగా అర్థమైతే మీ అందరూ నాతో కలుపుకొని ప్రపంచ ప్రజలందరూ వాహనాలే, లైక్ ఒక యంత్రాలు, అందులో ఉన్న ఇంధనం దురాత్మ అయితే అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా అన్నాడు. ఎటు బడితే అటు మీరు నడిపింపబడ్డారు అన్నాడు. మునుపటి మీ అజ్ఞాన క్రియల విషయములోనైతే అంటాడు. మునుపటి మీ అజ్ఞానము విషయములోనైతే అంటాడు. మీరు చింతించుచున్నారు కారా, వాటిని తలుచుకొని ఇప్పుడు మీరు బాధపడుతున్నారు కారా అని ప్రశ్నిస్తాడు. తీతుపత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా మునుపటి మీ అజ్ఞానం, మునుపటి మీ క్రియలు, మునుపటి మీ బ్రతుకు ఎలా ఉండేది, ఆ దురాత్మ వలన మీరు ఎటుబడితే అటు నడిపించబడిన వారయ్యారు. దైవభయం లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, పాపం పట్ల అవగాహన లేకుండా, యథార్థత భక్తి జీవితం లేకుండా, రక్షణ పట్ల అవగాహన లేకుండా, రాబోయే జీవితం రాబోయే లోకం ఉందన్న కనీస జ్ఞానం లేకుండా, చస్తే ఏ గొడవ లేదు, ఇక్కడితోనే అంతా అయిపోతుంది, ఆత్మ అనేదే లేదు, ఆత్మీయ జీవితమే లేదు, మరణంతో మనిషి బతుకు ఆగిపోయినట్టే, మన్నైనది వెనుకటి వెళ్ళి మన్నవ్వడం, ఆత్మదాని దయచేసిన దేవుని సన్నిధికి వెళ్ళడం, ఇవన్నీ కూడా నమ్మశక్యం కాని విషయాలు. అందుకే ఇదే ఒకే ఒక జీవితం కనుక చచ్చేంత వరకు ఈ జీవితాన్ని పాడు చేసుకునే సాతాను ప్రేరణకు లొంగడం. అది సాతాను ప్రేరణ, దురాత్మ ప్రేరణ. ఇప్పుడు ఒకే ఒక జీవితం కనుక బాగు చేసుకో అంటే ఎంత బాగుంటుంది. కానీ దానికి వ్యతిరేక దిశలో ఒకే ఒక జీవితం కనుక పాడు చేసుకో అంటే అసలు దేవుడు ఆ ఒకే ఒక జీవితాన్ని ఎందుకు ఇచ్చినట్టు? పాడు చేసుకోవడానికి ఇచ్చినట్ట? మీరే చెప్పండి. బాధపడుతూ చనిపోయే వాళ్ళకి, నవ్వుతూ చనిపోయే వాళ్ళకి తేడా లేదా? ఎలా అయినా చచ్చిపోతాం కదా అంటామా? చెప్పండి, ఏమంటాం మనం? చావు ఎలాగైనా తప్పదు కదా బ్రదర్. కిడ్నీలు పాడైపోయి, లివర్ పాడైపోయి, నోట్లోంచి రక్తం కక్కుకుంటూ, వెంటిలేటర్ మీద నోట్లోంచి గొట్టాలు అవి పెట్టించుకుని, బాత్రూమ్కి కూడా వెళ్ళే అవకాశం లేక, 1కి 2కి మంచం మీదనే చేసుకుంటూ, అలా ఒక 5 ఏళ్ళు హాయిగా మంచం మీద బతికి చచ్చిపోదాం అంటే ఏమన్నా బాగుందా? చావది. అంటే ఆ పరిస్థితి రావడానికి కావాల్సిన వాటన్నిటినీ లోకంలో సమకూర్చుకుని పెట్టుకొని, ఆ పరిస్థితి రావడానికి కారణమైన పనులన్నీ మన బ్రతుకులో జరిగించుకుని ఆ పరిస్థితికి వెళ్ళి చనిపోవడం, ఎలాగూ చనిపోతాం కదా అని అలా చనిపోవడం బాగుందా? లేదు, మన చేతిలో ఉన్న అవకాశాలన్నీ జాగ్రత్తగా కాపాడుకుంటూ, జాగ్రత్తగా ఉంచుకుంటూ, ఈ అంతరాన్ని పవిత్రంగా ఉంచుకుంటూ, జాగ్రత్తగా పెట్టుకొని, వృద్ధాప్యమందు, మంచి వృద్ధాప్యమందు యాకోబు మరణించినట్టుగా, మంచి వృద్ధాప్యమందు దావీదు మరణించినట్టుగా, మంచి వృద్ధాప్యమందు అబ్రహాము మరణించినట్టుగా విశ్వాసులు తమ చేతి కర్ర మీద ఆనుకొని నిద్రించిన ఉంటుంది. ఎంత బాగుంటుందో అన్నమాట. మంచి వృద్ధాప్యంలో, నిండు వృద్ధాప్యమును మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అది బాగుందా? చావేలాగా తప్పదు కదండి. ఏది బాగుంది చెప్పండి. సో ఈ విషయం అర్థం కాక సమాజం ఏమనుకుంటుందంటే, ఎలాగూ చచ్చిపోతాం కాబట్టి ఎంజాయ్ చేసి చచ్చిపోదాం, ఎలాగూ చచ్చిపోతాం కాబట్టి మోసం చేసి చచ్చిపోదాం, ఎలాగూ చచ్చిపోతాం కాబట్టి పాడు పనులు చేసి చచ్చిపోదాం. అంతే కదా. ఒక అమ్మాయి కనబడగానే పశువులా వెళ్ళి మీద పడిపోయే పైశాచికత్వం ఒక వ్యక్తిలో, ఒక మగాడిలో వచ్చిందంటే దాన్ని ఏమనాలి? ఆ తర్వాత పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? ఆమె చనిపోతే ఏంటి పరిస్థితి? నువ్వు రేప్ చేసి జైలుకి వెళ్తే ఏంటి పరిస్థితి? అంటే ఎలాగూ తప్పించుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా, కోర్టులో కొనేయచ్చు కదా న్యాయాన్ని అంటారా? ఏంటి పరిస్థితి? ఇవేవో ఆలోచించడు. ఒక మృగాడుగా మారిపోయిన తర్వాత పశువు మాదిరి పడిపోవడం, వాడు కోరిక తీర్చుకోవడం. సమాజం ఏ పరిస్థితుల్లో ఉంచున్నాడు? వాడు దేనితో నడిపించబడుతున్నాడు? వాడు ఏ ఆత్మ నిన్ను నడిపిస్తోంది? పరిశుద్ధాత్ముడా, దురాత్మ? ఏ ఆత్మ నడిపిస్తోంది నిన్ను? అదే అన్నాడు పౌలు భక్తుడు, మునుపు చేసిన క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి, ఆ మునుపటి క్రియల విషయమై మీరు కూడా ఈ సమాజంలో దౌర్భాగ్యకరంగా బ్రతికిన వారే అంటాడు. చూడండి, తీతుపత్రిక 3వ అధ్యాయం ఒకసారి చదువుదాం. తీతుపత్రిక 3వ అధ్యాయం
మునుపు, అవివేకులు 3:3 తీతుపత్రిక 3:3. ఎందుకనగా మనము కూడా అంటాడంటే పౌలు గారిని కూడా కలుపుకున్నాడండి పాపం, యథార్థవంతుడు కదా ఆయన, తను కూడా కలుపుకొని అంటున్నాడు, మునుపు మనము కూడా అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచ్చు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి కానీ అన్నాడు. చూడండి, అంటే ఇలాంటి దౌర్భాగ్యకరమైన స్వభావం ఆ యంత్రాన్ని నడిపించే ఇంధనంలో ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అర్థమైందా? నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మీరు ఏమి తింటారో మీలో, మీ బాడీలో తయారయ్యే ప్రతి కణం దాని మీద బేస్ అయి తయారవుతుంది. మానవుడు అనగానే కణ నిర్మితం. మానవుడు అనగానే ఎవరు? కణ నిర్మితం. కొన్ని కోట్ల కణాల కలయిక మానవ దేహం. అర్థమైందా? ఇప్పుడు ఒక మొక్క కోసేసాం అనుకోండి, ఈ బొగ్గలో నుంచి ఒక మొక్క లాగేసాం అనుకోండి, ఆ మొక్కలో ఏముంది? మాంసం. ఆ మాంసాన్ని విడగొట్టుకుంటూ వెళ్ళిపోతే కణములు, కణ నిర్మితం, అనేక కణాల కలయిక మానవ దేహం. అన్నీ కణ నిర్మితమే, మానవ దేహం అంతా కణ నిర్మితమే. అందుకే మీరేమి తిన్నారో, మీరేమి డైలీ తింటున్నారో దాని మీద బేస్ అయి మీ బాడీ ఎక్స్పోజ్ అవుతుంది. అర్థమైందా? పొద్దున్నే లీటర్ నీళ్లు తాగుతున్నారు అనుకోండి డైలీ, ప్రకాశవంతంగా ఉంటుంది మొహం. నిజం, అది కావాలంటే చూసుకోండి, డైలీ తాగి చూడండి. పరగడుపున ఒక లీటర్ నీళ్లు తాగుతూ ఉంటే పెద్దవాళ్ళు, పిల్లలు కాదు, పిల్లలకైతే గ్లాసు 2 గ్లాసులు సరిపోతాయి, చిన్న గ్లాసులు. పెద్దవాళ్ళు కాబట్టి ఒక లీటర్ నీళ్లు డైలీ తాగండి, పరగడుపున తాగండి. మీ ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది, ఎందుకంటే ఆ లోపల ఉన్న వేస్ట్ అంతా పోతుంది. అలాగే మంచిగా పండ్లు, మంచి ఆకుకూరలు, మంచి కాయగూరలు తినడం మొదలు పెట్టారనుకోండి, మంచి ఆహారం, మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నీ తింటున్నారనుకోండి టైం టు టైం, అలాగే లోపల వేస్తున్న దాన్ని సమపాళ్లలో ఖర్చు పెడుతూ, ఎంత వేస్తున్నామో అంత ఖర్చు పెట్టేస్తూ, ఎంత కావాలో అంత ఉంచుకుంటూ, బ్యాంకులు పెంచకుండా ఉంటున్నారనుకోండి, ఆటోమేటిక్గా శరీరం చాలా అద్భుతంగా అందంగా తయారవుతుంది. కొంతకాలం పాటు మీరు చూడగానే ఓహో మావున్నారు, వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారనేంతగా మీ శరీరం కనబడుద్ది. దానికి కారణం ఏంటంటే మనం లోపలికి తీసుకునేది. రైట్? సేమ్ ఇదే సూత్రం ఆత్మీయ జీవితానికి కూడా అప్లై అయిపోవాలి. సేమ్ డిట్టో ఇదే సూత్రం ఆత్మీయ జీవితానికి కూడా. మీరేమి తిన్నారో అది మీ ఆత్మీయ జీవితంలో కనబడి తీరుతుంది. అందుకే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నారు మన ప్రభువు. అంటే నేను నడిపించేది ఏది? దేనికి నువ్వు తలొగ్గుతున్నావు? 2 హోటల్స్ ఉన్నాయి, నిర్ణయం నీదే. అందులోకి వెళ్తే అందులోకి వెళ్ళి, ఇందులోకి వెళ్తే ఇందులోకి వెళ్ళి. అక్కడికి వెళ్ళి తింటే తిను, ఇక్కడికి వెళ్ళి తింటావో తిను, 2 హోటల్సే. అర్థమైందా? ఇప్పుడు 2 హోటల్స్లో ఏ హోటల్కి వెళ్ళాలన్న నిర్ణయం ఎవరు తీసుకుంటారు? చెప్పండి, ఎవరు తీసుకుంటారు? నువ్వు తీసుకుంటావు. ఇన్ ద సేమ్ వే పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడుతున్నావా, దురాత్మ చేత నడిపింపబడుతున్నావా? ఆశీర్వాదానికి కారకుడు, ఆశీర్వాదాల ప్రభావం నీలో నింపే ఒక విస్ఫోటనం లాంటి ఒక శక్తి నీలో పరిశుద్ధాత్ముడు. మీరు పరిశుద్ధాత్ముడు అనగానే అల్లరి చేసేవాడనో కేకలు వేసాడనో అనుకోకండి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు అల్లరి చేయడు, కేకలు వేయడు. మనలో ఉన్న మహత్తరమైన శక్తి, సమస్తాన్ని ఆకర్షించగలిగే అయస్కాంతం లాంటి వాడు ఆయన. నీకేది కావాలో దానిని నీ దగ్గరకు తీసుకురాగలిగే అయస్కాంతం కంటే శక్తివంతమైన వాడు. నీకు అర్థం కావాలి కాబట్టి ఉదాహరణ అయస్కాంతం అంటున్నాను నేను. అది ఆకర్షించుకునే గుణం కలిగి ఉంది కాబట్టి. అలా మంచినంతటిని నీలో ఉండి ఆకర్షించేవాడు పరిశుద్ధాత్ముడు. నీలో ఉండి చెడును ఆకర్షించేవాడు అపవాది. ఎవరికి చోటిస్తాం మనం? ఎవరికి చోటిస్తే వారిలా మన బ్రతుకు మారిపోద్ది. ఎవరికి చోటిస్తామో అది మన బ్రతుకులో కనబడుతుంది, సుస్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఒక అద్భుతమైన సందేశం, ఒక సంగతి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దయతో కాన్సన్ట్రేషన్గా వినండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. అదేమంటే బైబిల్ గ్రంథంలో పాత నిబంధన చరిత్రలో దైవాత్మ సహాయంతో బ్రతికేవాళ్ళు చాలామంది ఉండేవారు. అందులో సమూయేలు గారు కానివ్వండి, భక్తులు దావీదు కానివ్వండి,
మోజెస్ గారు కానివ్వండి, మోషే గారు, యెహోషువ గారు కానివ్వండి, కాలేబు కానివ్వండి, హనోకు కానివ్వండి, నోవహు గారు కానివ్వండి, ఇలా ఎవరైతే మనం ఇంకా చాలామంది ఉన్నారో అందరి పేర్లు ప్రస్తావించడానికి టైం సరిపోదు కాబట్టి చాలామంది భక్తులు పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ సహవాసంలో వర్ధిల్లారు. అర్థం వల్ల నా పాయింట్ మీకు. అంటే కనిపించని ఒక శక్తి వారికి తోడుగా ఉండి, వారికి నీడగా ఉండి, వారికి ఆలోచన చెబుతూ ఈ లోకంలో వారిని నడిపిస్తోంది. నమ్మాలి మనమందరం. అదే పాత నిబంధన గ్రంథంలో సుస్పష్టం. కనిపించని శక్తి తోడుగా ఉండి నడిపిస్తుంది. అందుకే దావీదు భక్తుడు కూడా అంటాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివెయ్యకుము అంటాడు. 51వ కీర్తనలో ఏడుస్తూ తప్పు చేసినప్పుడు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి ఆ పాపానికి ప్రత్యామ్నాయం పర్యవసానాలు ఆలోచిస్తూ దానికి చింతిస్తూ కన్నీరు గారుస్తూ, నేను నీతిమంతుడిని చెప్పలేదు. ఆయన పాపాన్ని కప్పెట్టుకోలేదు, ఒప్పేసుకుని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి ఏడుస్తాడు. ఏడ్చి అంటాడు, తండ్రి నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి ఏం చేయొద్దు, తీసేయొద్దు అని ఏడుస్తాడు. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ సహవాసం పాత నిబంధన కాలంలో భక్తులకు కూడా ఉంది. దాంతోనే వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు సాధించేశారు. ఏమండి, ఒక సందర్భంలో ఆశ్చర్యకరమైన మాట వ్రాయబడింది. ఒకసారి చూద్దాం. అది సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం చూడండి. అందరూ కూడా 18వ వచనం నుంచి చదువుదామండి. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం నుంచి అందరూ చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం. దేవుని మందసమును మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గర ఉన్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడట. తర్వాత ఏలైనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చెను. ఏలీ కోడలకు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసం పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో భయపడొద్దు, కుమారుని కంటివనిరి కానీ ఆమె అస్సలు సమాధానం చెప్పలేదట, లక్ష్యం కూడా చేయలేదట. అంటే యాక్చువల్లీ కుమారుడు పుట్టాడు అనగానే సంతోషించేటువంటి స్త్రీలు ఆ రోజుల్లో, ఎందుకంటే వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తారు, వంశాంకురాలు వంశ ఉద్ధారకులు అనే భావజాలలో ఉండేవారు కనుక ఆమె ఆనందిస్తుంది అనుకొని అక్కడున్న మంత్రసానులు, అమ్మ కుమారుడు పుట్టాడు, హ్యాపీ, పండగ చేసుకో అన్నట్టుగా వాళ్ళు ఆనందంగా చెబుతుంటే ఆమె అంటోంది, అస్సలు లక్ష్య పెట్టకుండా ప్రత్యుత్తరమేమి ఇవ్వకుండా దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ఏమంది చూడండి, ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఏకాబోధు అని పేరు పెట్టిందట. ఏకాబోధు అంటే హీబ్రూలో ఏకాబోధు అంటే ప్రభావం పోయింది, ప్రభావం పోయింది. అంటే ఇశ్రాయేలులలో ఒక ప్రభావం ఉంది. ఈ ప్రభావం ఎవరిది అంటే సర్వోన్నతుడైన దేవునిది. కంటికి కనబడదు, అదే చెప్తున్నా మీకు. ఆయన ప్రభావం కంటికి కనబడదు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడంట. ఏది చూపించంటే ఎక్కడున్నాడు? ఎక్కడ లేడుగా. గాలి వీస్తుంది నన్ను తాకిందంటే ఏదో ఎక్కడుందంటే అలాగ ఉంటుంది. ఇది కూడా గాలి వీస్తుందా లేదా? ఇప్పుడు మీకు తగులుతుందా లేదా? మీకు గాలి తగులుతుంది కదా. ఫ్యాన్స్ కూడా అవసరం లేనంత గాలి వీస్తుంది కదా. ఫ్యాన్స్ అవసరమా? ఇప్పుడు మనకి అవసరం లేదు కదా, అంత గాలి వస్తుంది బయట. ఏది చూపించండి అంటే కనబడదు. మరి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుని ప్రభావము వెడలిపోయింది, ఏకాబోధు అని పేరు పెట్టగానే ఆమె దగ్గరికి వచ్చి ఏది చూపించు, దేవుని ప్రభావం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, చూపించే ఆ ప్రభావం ఏమిటో అని అంటే ఆమె ఏం చెప్పగలదు? ఇప్పుడు జరుగుతున్న పర్యవసానాలను బట్టి ఆమె చెప్తోంది, ఏలీ చనిపోయాడు, ఏలీ కుమారులు చనిపోయారు, పరిస్థితులు అగమ్యగోచరంగా మారిపోయాయి, చీకటి అలుముకుంది, బాలేదు పరిస్థితులు, అనుకున్నట్టుగా ఏమీ జరగట్లేదు, అన్నీ వ్యతిరేకంగా జరుగుతున్నాయి. అప్పుడు అంటోంది, ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి
వెడలిపోయిన గనుక ప్రభావము పోయింది అని చెప్పటానికి ఈకాబోదు అని నామకరణం చేసిందట బిడ్డకి. ఇది మనం బాగా ఆలోచిస్తే దైవశక్తి ఇశ్రాయేలీలకు కానివ్వండి, భక్తులకు కానివ్వండి తోడుగా ఉంటుంది. ఎందుకంటే ప్రభావమును దేవుడు ధరించుకుని ఉన్నాడు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో భక్తుడు ఒక మాట రాశాడు, చదువుదాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా చూడాలి. పరిశుద్ధాత్మను గూర్చి మనం అనేక దినాలుగా అర్థం చేసుకుంటున్నాం సుమి. పరిశుద్ధాత్మను గూర్చి నేను ఏదైతే అభ్యసిస్తున్నానో, నేను ఏదైతే నేర్చుకున్నానో, నేను ఏదైతే పరిశీలన దృక్పథంతో దైవ గ్రంథం దగ్గర మోకరిల్లి నేర్చుకుంటున్నానో ప్రార్థనాపూర్వకంగా, అదే మీకు సంఘానికి బోధిస్తున్నాను. కాబట్టి ఆత్మను గూర్చి మనం వింటున్నప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మను గూర్చి మనకు అర్థం కాకపోతే చాలా విషయాల్లో మనం మోసపోతాం. పరిశుద్ధాత్మ విషయంలో ఎందుకంత జాగ్రత్త ఉండాలంటే ఆయన వ్యక్తిగా కనబడలేదు కనుక. ఆయన ఆది నుండి ప్రకటన వరకు కూడా ఎలా కనబడ్డారు? మనకి శక్తిగానే కనబడ్డారు. వ్యక్తిగా ఎప్పుడు ప్రత్యక్షపరచబడలేదు ఆయన, శక్తిగానే. ఇప్పటికీ సంఘంలో ఆ శక్తి ఉండబట్టే ఇంకా సత్యం నిలబడింది సంఘాలలో. లేకపోతే ఎప్పుడో సంఘాలు భ్రష్టు పట్టిపోవాలి, ఎప్పుడో సంఘాలు సత్యము నాశనానికి వెళ్ళిపోవాలి. ఇంకా అనేక దేశాల్లో, అనేక ప్రాంతాలలో సత్యానికి కట్టుబడి దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతున్నటువంటి జనుల గుంపు ఉన్నారంటే దాని అర్థం ఇంకా పరిశుద్ధాత్ముడు వారిలో నిలిచి ఉన్నాడు కనుకనే. అంతం వరకు నిలిచి ఉంటాడు. విమోచన దినము వరకు మీరు ఆయన యందు ముద్రింపబడితిరి. ఆయన ద్వారా యుగముల వరకు క్రీస్తు నామమునకు సంఘములో తరతరములు మహిమ కలుగునుగాక అన్నాడు. రైట్, ఇప్పుడు చూద్దాం ఏమంటున్నాడు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో ఏమన్నాడు అక్కడ? యెహోవా భూమి ఆకాశములు యందుండు సమస్తమును నీ వశము, మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. తేజస్సు, ప్రభావము, ఘనత నీకే చెందుచున్నవి. అంటే నీ వద్ద ఏముందంటే ప్రభావం ఉంది. అదే దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 27వ వచనంలో కూడా అలాంటి భావజాలాన్ని రాశాడు చూడండి. అదే దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. చూడండి, ఘనత ప్రభావములు ఎక్కడున్నాయట? ఆయన సన్నిధిని ఉన్నాయి. అంటే ఆయన సన్నిధిలో ప్రభావం ఉంది. ఆ ప్రభావము ఇశ్రాయేలీలో నుంచి ఏమైందట? వెళ్ళిపోయింది. అందుకే పరిస్థితులు మాకు అనుకూలంగా లేవు, మొత్తం మారిపోయాయి, టోటల్ వర్స్ట్ అయిపోయాయి, చాలా 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 వర్స్ట్గా మారిపోయాయి అని బాధపడుతున్నట్టుగా మనకు అక్కడ అర్థమవుతోంది. ఏమంటే కీర్తనల గ్రంథం 93వ కీర్తన మొదటి వచనం. కీర్తనల గ్రంథం 93వ కీర్తన మొదటి వచనం చదువుదాం, అందరూ చదవాలి. కీర్తనల గ్రంథం 93వ కీర్తన మొదటి వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమునైన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ఎలాగట? ప్రభావమునైన వస్త్రముగా ధరించి ఉన్నాడు. వస్త్రముగా ధరించి ఉన్నాడు అని దాని అర్థం ఏంటి? ప్రభావం ఎప్పుడు ఆయనను అంటిపెట్టుకునే ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆల్మైటీ. శక్తి. ఈ ప్రపంచం మొత్తం శక్తుల కలయిక, అన్ని శక్తుల కలయికే. ఒక శక్తే ఈ ప్రపంచం వెనకుండా నడిపిస్తోంది. భూమి శక్తి వలన తిరుగుతోంది, సూర్యుడు శక్తి వలన మండుతున్నాడు, ఆకాశము శక్తి వలన విశాలపరచబడింది, నక్షత్రాలు శక్తి వలన ప్రకాశింపబడుతున్నాయి, గాలి శక్తే, నీరు శక్తే, నిప్పు శక్తే. శక్తుల కలయిక, ప్రపంచమంతా శక్తుల కలయిక, అంతరిక్షమంతా ఒక శక్తి. దట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ ఇన్ సైన్స్. ఏంటట? ఎనర్జీ. ఒక శక్తి ప్రపంచాన్ని నడిపిస్తోంది. అందుకే మనం కూడా దైవశక్తి, ఆత్మశక్తి, ఈ పదప్రయోగాలు ఎలా వాడుకలోకి వచ్చాయి అంటే, అవును దేవుని శక్తి, దేవుని శక్తి. అర్థమవుతుందా? కనిపించదు, కంటికి కనిపించదు సుమా. ప్రభావము అన్నాడంటే కంటికి కనిపించే దాని గురించి మాట్లాడలేదు అక్కడ, అదృశ్యమైన వాటి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు అదృశ్యుడు, అదృశ్య దేవుని స్వరూపము అంటాడు కదా రోమాపత్రికలో.
అదృశ్య దేవుని స్వరూపం, అదృశ్య దేవుని లక్షణాలు. ఏమండి? చదవండి, ఏమంటున్నాడు అక్కడ? ప్రభావమునైన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ప్రభావమునైన వస్త్రముగా ధరించి ఉన్నాడు. 104 కీర్తన మొదటి వచనం కూడా ఒక్కసారి చూద్దాం. పక్కనే 2 పేజీలు ఓపెన్ చేస్తే 104 కీర్తన మొదటి వచనం ఏమనుంది చూద్దాం. నా ప్రాణమా యెహోవాను సనుతించుము. పట్టుకోది, గాలేస్తుంది కదా. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు అన్నాడు. నోట్ దిస్ పాయింట్. నీవు మహత్యమును దేన్నట? ప్రభావమును ధరించి ఉన్నావు. అంటే ప్రభావము అనగానే అది దైవ శక్తికి సంబంధించినటువంటి మాట. దైవ శక్తికి సంబంధించిన మాటనే ప్రభావము అని ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఆ ప్రభావమే మనలోనికి వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఆ ప్రభావము నీలోనికి నాలోనికి వస్తే అదెంత శక్తివంతంగా ఉంటుంది, అదెంత ప్రభావవంతంగా ఉంటుంది, అదెంత ఘనంగా ఉంటుంది. ప్రభావము అన్నాడు. చూద్దాం, ఒక మాట మనం చూద్దాం. ఆ ప్రభావమును గూర్చి ఇక్కడ ఇదే కీర్తన గ్రంథంలో 21వ కీర్తనలో ఒక మాట అంటాడు. 21వ కీర్తన 5వ వచనం. 21వ కీర్తన దావీదు కీర్తన 5వ వచనం. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, ఆ గౌరవ ప్రభావములను నీవతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండున్నట్లు నీవు అతను నియమించి ఉన్నావు. జాగ్రత్తగా చూడండి, ప్రభువును గూర్చినటువంటి ప్రవచనాలు దావీదు గారి నోట దేవుడు పలికిస్తున్నారు. ఇక్కడ ఏమంటాడంటే, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగింది, తర్వాత గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. గౌరవ ప్రభావములను నీవు అతనికి ఏం చేసావట? ధరింపజేసావు. వస్త్రముగా నీవు ధరించుకున్న ప్రభావాన్ని భూమి మీదకు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తుకు కూడా సర్వలోక జగద్రక్షకుడైన తండ్రి తన కుమారుడైన క్రీస్తు, రక్షకుడైన క్రీస్తుకు శరీరధారిగా ఈ భూమి మీద కదలాడినప్పుడు, నడయాడినప్పుడు అలాంటి ప్రభావమును ధరింపజేశాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో ఏమిటి? వేటితో? మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తము ఉంచితివి. 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచున్నాము. చూడండి, మరణమునకు మునుపు కానీ మరణము తర్వాత కానీ ఆయన మీద ఏమున్నట్టుగా చెబుతోంది బైబిల్? మహిమా ప్రభావము. మహిమా ప్రభావము. ఎవరి ప్రభావము? ఎవరు ప్రభావముగా ధరించుకున్నదంటే దేవుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. ఆమెన్. చూడండి, ఆయనకు ఘనతయు, ఏ ప్రభావం అన్నాడండి అక్కడ? ఏ ప్రభావము? అశాశ్వతమా శాశ్వతమా? శాశ్వతమైన ప్రభావము, దేవుని ప్రభావము. ఏ ప్రభావం అది? శాశ్వతమైన ప్రభావము. ఎప్పటికీ నిత్యము ఆయనలో ఉంటుంది. అదే ప్రభువుకు తన కుమారునికి ధరింపజేసి శరీరధారిగా ఈ లోకంలో ఆయనను అవతరింపజేశాడు. శరీరధారిగా ఇక్కడ ప్రభు మన కంటికి కనబడుతున్నారంటే సామాన్య మానవునిగా మీరు చూడొచ్చు, సమాజం చూడొచ్చు, ఆయన అలా కనబడొచ్చు. కానీ
దైవ ప్రభావం ఆయనలో ఉంది. ఒక్కసారి మీరు అపోస్తలుల కార్యాలు చూస్తే, అపోస్తలుల కార్యాల్లో ఒక మాట వ్రాయబడింది. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనం ఏ విధంగా అభిషేకించాడో చెప్తారు ఇక్కడ. తండ్రి తన ప్రభావమును కనపరచుటకు కుమారుని ఏ విధంగా అభిషేకించారు అనేది ఇక్కడ చెప్తున్నారు చూడండి. అదేదనగా దేవుడు నజరేయుడగు యేసును 38 పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెననున్నదియే. చూసారా ప్రభువునట ఈ భూమి మీద శరీరధారిగా వచ్చినప్పుడట పరలోకపు తండ్రి ఏ విధంగా అభిషేకించారట ఆయన్ని? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ. ఈ పరిశుద్ధాత్మ శక్తి వీటితో ప్రభువును దేవుడు అభిషేకించి ప్రభావము గలవానిగా నిరూపించి, ఆ ప్రభావము ఆయనలో కూడా ఉంటే ఎలా ఉంటుంది చూపించాడు సమాజానికి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి. ప్రభావము క్రీస్తులో ఉందండి. ప్రభావం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. ఆయన శరీరధారిగా భూమి మీద నడయాడుతున్నాడు. ఒకానొక రోజు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ విచిత్రమైన సంఘటన ఏంటో ఒకసారి చూద్దాం. మార్కు సువార్త, ఆ విచిత్రమైన సంఘటన చూద్దాం. అందరూ తీయండి బైబిల్. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి చదువుదామండి. అందరూ చూడాలి. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి. ప్రభావము క్రీస్తులో ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుదాం. జాగ్రత్తగా చూడండి. 12 years అట. 12 years అంటే ఎక్కువ తక్కువ మీరు చెప్పండి? చాలా ఎక్కువ కదా, చాలా లాంగ్ టైం. 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. చాలా మందిలో ఈ సమస్యలు ఉంటాయి. రక్తస్రావ రోగము, అది సక్రమంగా జరిగితే ఆరోగ్యం, సక్రమంగా జరగకపోతే రోగం. ఏమండి? 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందట. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. పాపం తిరిగింది 12 ఏళ్ళు తిరిగింది. అంటే అన్ని రకాలు ట్రై చేసి ఉండాలి నాకు తెలిసి. అనేక వైద్యులు అందంటే అన్ని రకాల ఎవరేది చెప్తే అది వెళ్ళి వాడేసిందనమాట. ఇప్పుడు కూడా చూడండి, ఒకరేమో హోమియోపతి అంటారు, ఒకడేమో అల్లోపతి అంటారు, ఒకడేమో ఆయుర్వేదం అంటారు, ఒకరు ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, ఒకరు ఇంకో నాటు వైద్యం అంటారు, ఒకరు ఇంకో రకం హోమియోపతి అంటారు కదా. ఒకటి కాదు కదా, చాలా రకాలు ఉన్నాయి. రకరకాల వైద్యాలు, ఆ వైద్యాలను అనుసరించేటువంటి ప్రజలు, కొందరేమో నేచురోపతి. ఇలా ఎందులో తగ్గుద్దా? మనకేం కావాలంటే వ్యాధి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ప్రతి మనిషికి, సగటు మనిషికి తగ్గితే బాగుండు అనిపిస్తుంది. నీకైనా నాకైనా ఎవరికైనా వ్యాధి వచ్చింది అనగానే ఏమనిపిస్తుంది? తగ్గితే బాగుండు, త్వరగా నేను కోలుకుంటే బాగుండు, ఆరోగ్యం కావాలి నాకు అని అనిపిస్తుంది. సో ఈమెకు కూడా ఆరోగ్యం కావాలనిపించి పాపం 12 ఏళ్ల పాటు అనేక మంది వైద్యుల దగ్గరికి పోయి అనేక తిప్పలు పడింది అని పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు. తిప్పలు పడి అలసిపోయి తనకు కలిగినది అంతయూ వ్యయము చేసుకుందట. అంటే వైద్యులు డబ్బులు తినేశారు కానీ రోగం తగ్గించలేకపోయారట. మందులు కొనుక్కొని చీటీలు రాసి ఇచ్చేస్తారు కానీ ఒక చోట తగ్గో చూడండి. తిరుగుతుంటారు. అన్నం తినడం మానేశానండి, ఏం తింటున్నానంటారు? మందులు తిని బతుకుతున్నానండి అంటారు కొంతమంది. పాపం వాళ్ళని చూస్తే జాలేస్తుంది. అప్పుడప్పుడు కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు డబ్బాలు ఉంటాయి మందులు. ఈ డబ్బా ఎవరిది అంటే నాదండి అంటారు. ఈ డబ్బా ఎవరిదంటే మా అబ్బాయిది. ఈ డబ్బా ఎవరిది? మా కోడలది. ఈ డబ్బా ఎవరిది? మా అమ్మాయిది. ఈ డబ్బా మా ఆవిడది. ఇందుకు ఈ డబ్బాలన్నీ ఏంటి? పెద్ద డబ్బాలు, మందుల డబ్బాలు. అందులో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అబ్బో ఇంకా మింగుతానే ఉంటారు. జీవితం అంతా మింగుతానే ఉంటారు. అన్నం తినేది తక్కువ, మందులు మింగేది ఎక్కువ. అలా ఉంటాయి పరిస్థితులు. అలాంటప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఈ బాధ ఒకటి తప్పిపోతే బాగుండును అనిపిస్తుంది.
ఇప్పుడు అది కూడా లోపలదే కదా, రోగం లోపల నుంచి వచ్చింది అనుకోండి, అది లోపల నుంచే హీల్ అవ్వాలి. ఎక్కడి నుంచి తగ్గాలి? అది లోపల నుంచే తగ్గాలి. వ్యాధి లోపల నుంచే వచ్చింది, లోపల నుంచి తగ్గాలి. ఇది హీల్ అయిపోతే బాగుండు, స్వస్థపరచబడితే బాగుండు అని అందరికీ అనిపిస్తుంది. దానికోసం ఎదురు చూస్తుంటారు. ఈమె కూడా అలాగే ఎదురు చూస్తుంది. నా వ్యాధి తగ్గాలి, నా బాధ తగ్గాలి అనుకుంటుంది. ఎంత ఖర్చు అయిపోయినా తగ్గలేదు. అప్పుడు ఒకరోజు ప్రయోజనం లేక మరింత సంకటపడెను అని వ్రాయబడింది అక్కడ. ఏమైందట? మరింత సంకటపడెను అంటే ఇంకా బాధలోకి వెళ్ళిపోయింది పాపం, ఇంకా బాధలో దుఃఖంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వ్యాధి శరీరానికి వచ్చింది అనుకోండి, మానసికంగా కూడా కృంగిపోతుంటారు కొంతమంది. మానసికంగా కృంగిపోతున్నప్పుడు శరీరంలో వ్యాధి ఇంకా ఎక్కువైపోద్ది. ఇది తెలియాలి మీకు టెక్నిక్. శరీరంలో ఏ వ్యాధి ఉన్నా సరే మానసికంగా కానీ కృంగిపోయారా, దానికి బలం పెరిగిపోద్ది. దానికి బలం పెరిగిపోయి ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు. మీరు లోపల నెగిటివ్గా నాకు తగ్గదు అన్నారనుకోండి, దానికి బలం పెరుగుద్ది. నిజమే అది. ఇంకా నాకు తగ్గదు, ఇంకా నాకు ఇది జరగదు, ఇంకా అవ్వదు. అందుకే ప్రభు అంటారు, అవునుగాక ఇది జరుగునుగాక, మీరు ప్రార్థన చేసిన వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్మండే అంటాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. అంటే విశ్వాసం ఎక్కడ పుట్టాలి? లోపల పుట్టాలి. ఆ లోపల అందుకే ప్రతిరోజు చెప్పుకోవాలి నువ్వు. ఏమని? సాధారణంగా మీకు ఏదైనా జబ్బు వచ్చిందనుకో ఏం చెప్పుకుంటారో చెప్పండి. మీ మనసు మీకు తెలియకుండానే అనాలోచితంగా కొన్ని ఆలోచనలను అంగీకరించేస్తుంటారు. అనాలోచితంగా అంగీకరించేస్తారు కొన్ని ఆలోచనలు, వ్యతిరేకించరు. అలాగేం కాదు అని అనరు. మీరు మనసులో పుట్టిన ఆలోచనని అవునవును నిజమే ఉబే అయిపోతుంటారు. అలా కొన్ని ఆలోచనలు అంగీకరించి తమ జీవితాలను పాడు చేసుకుంటారు. అలా మీరు అంగీకరించే ఆలోచనలు కొన్ని నేను చెప్పనా? ఏదైనా చిన్నది రాగానే ఇంక నాకు తగ్గదు, ఇది నా జాతకం అలా తగలడింది, నా రాత అలా ఉంది, నా బతుకింతే, నాకు ఇంకంతే, ఏం చేస్తాను మరి, నా బతుకు అంతే, ఇంక భరించటమే. ఎంతకాలం భరించాలి? జీవితాంతం భరించటమే. ఎంత పొడుగు పెట్టుకుందో చూడండి. అవును 2 నెలలు 3 నెలలు సంవత్సరం అనుకోవట్లే. మనసులో ఏమనుకుంటుంది? ఇంకింతే నా జీవితం, నేను జీవితాంతం ఇలాగే ఉంటానని ఫిక్స్ అయిపోయి లోపల నువ్వే ఒప్పేసుకున్నప్పుడు ఇంకా నీ జీవితంలో ఇంకేం జరుగుతాయి? అవే జరుగుతాయి. నువ్వు చపాతీ తిందాం అనుకున్నప్పుడు చపాతీ పిండే పిసుకుతావు, ఉప్మా తిందాం అనుకున్నప్పుడు ఉప్మా నూకే బయటికి తీస్తావు. అంతేనా? అవునా కదా? నేను ఉప్మా తిందాం అనుకుంటే చపాతీలు వచ్చేసి ఏంటంటే అంటావా? అవునా కదా? చెప్పు. నువ్వు ఏమనుకున్నావు? పొద్దున్నే లేచి ఇడ్లీ తిందాం అనుకున్నావు, దోశలు వచ్చేసాయా? రావు కదా. నువ్వు ఇడ్లీ తినాలనుకున్నప్పుడు ఇడ్లీ వస్తుంది, నువ్వు దోశలు తిందాం అనుకున్నప్పుడు దోశలు వస్తాయి. అందుకే ప్రభు అన్నారు, మీరు విశ్వాసముతో, ఆవగింజంత విశ్వాసం మీకుంటే చాలు. మీలో ఆ ప్రభావం ఉంటే అది స్టార్ట్ అవుద్ది, లోపల వర్క్ మొదలవుతుంది, నువ్వు అనుకున్నది జరుగుతుంది. మీకు ఏది ఇష్టమో అడుగుడి అంటాడు ఒక చోట. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నప్పుడు సుమా, మళ్ళీ ఏది ఇష్టమో అడుగుడు అని ఒక్కటే తీసుకోకండి. ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడానికి ఆయన ఒప్పుకోడు. ఆయన కొన్ని రూల్స్ పెడతాడు. ఆ రూల్స్ ఏంటంటే, మీ యందు నా మాటలు నా యందు మీరు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో బలంగా నమ్మండి, అడగండి. అప్పుడు అది అవుతుంది ఆటోమేటిక్గా. ఎవరి కోసం అవుతుంది? అవ్వాలంతే, అది అవుతుంది అంతే. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నప్పుడు ఆ సూత్రాన్ని అనుసరించి మళ్ళీ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ రూల్. అక్కడ ఒక రూల్ ఉంది, ఆ రూల్ బట్టే అవుతుంది అది. ఆ రూల్కి వ్యతిరేకంగా నువ్వు అనుకున్నా అవ్వయి. రైట్, ఇప్పుడు చూద్దాం. అప్పుడు ఆమె యేసును గూర్చి విన్నదట. యేసును గూర్చి ఏం చేసింది? వినింది. నిజమే ప్రియులరా, మనం విన్నవి మన జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తాయి. నిజంగా కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది, మీలో చాలామంది చెప్తుంటారు, బోధ విన్నాను బ్రతుకు మారింది అన్నారా లేదా? బోధ విన్నాను నిర్ణయాలు మారాయి, బోధ విన్నాను జీవితం మారింది, మీ బోధ విన్నాను నా ఆలోచన సరళి మారిపోయింది. ఎంతమంది సాక్ష్యం ఇస్తారో, ఎంతమంది. ఈ మధ్యకాలంలో చాలామంది అన్య సోదరులు కూడా అవే సాక్ష్యాలు చెప్తున్నారు. అయ్యా మేము వింటున్నాం అంటున్నారు. వినండి, ఏదో ఒక రోజు విత్తనాలు విత్తబడుతున్నప్పుడు ఏదో ఒక రోజు మొలకెత్తుతాయి. మొలకెత్తడం మన చేతిలో పని కాదు కదా. పుట్టబో శరీరమును నీవు విత్తట్లేదంటాడు కొరింథీ పత్రికలో. ఓ మనుష్యుడా, నువ్వు ఏ గింజను విత్తినా వట్టి గింజనే విత్తుచున్నావు, శరీరాన్ని ఎవరిస్తున్నారట?
దేవుడిస్తాడట. ఆ సూత్రమే ఇక్కడ కూడా, అదే సూత్రం ఇక్కడ కూడా వర్కౌట్ అవుద్ది. విత్తడం మన బాధ్యత, శరీరాన్ని ఇచ్చేది ఆయన, మార్పు ఇచ్చేది ఆయన, కలుగజేసేది ఆయన. విత్తి ప్రార్థన చేయడమే మన పని, అంతే తప్ప ఇదిగో విత్తాన్ని సాయంత్రానికి మొక్క మొలిసేయాలి పండు కాసేయాలన్నా అనుకో, అవుతుంది. నీ చేతిలో పని కాదు. నువ్వు నోరు మూసుకుని వెళ్ళిపో, విత్తనం విత్తేసి వెళ్ళిపో. గట్టును కూర్చోకు. గట్టును కూర్చి మొలుస్తావా మొలవా అని ఒకసారి మళ్ళీ పీకి చూసి సరిగ్గా ఉందా లేదా విత్తనం అని మళ్ళీ గుచ్చి, మళ్ళీ ఒక గంట పోయాక మళ్ళీ పీకి మళ్ళీ చూసి మళ్ళీ గుచ్చి అవదు పని. ఒకసారి విత్తావా వెళ్ళిపో, నువ్వు పని లేదు నీకు. ఇంక అక్కడ ప్రార్థన చేయిపోయి, ప్రభా విత్తనం విత్తేసాను, నా చేతిలో ఇంకేం లేదు ప్రభా, ఇంకా శరీరమునిచ్చి పని ఎవరిది? నీది. అంతే కదా. ఇప్పుడు మీ ఇంటికే మీ ఎవరింటికైనా నేను వచ్చానని చెప్పండి, మిమ్మల్ని తీసుకుంటే పోనీ మీలో ఎవరికైనా ఒక ఫోన్ కాల్ చేశానా, ఈరోజు ఆదివారం మీరు ఆరాధనకి రావాలి, వస్తారా చస్తారా అని కాలర్ పట్టుకొని, ఏలూరు నుంచేమో మన ఏసిరత్నాన్ని, ఎదురుపాక నుంచేమో శ్రీకాంత్ని, ఆ దొంతమూరు నుంచి ఆ తమ్ముడిని, ఆ సామారం నుంచి ఆ శ్రీని గారిని, వీళ్ళందరినీ నేను కాలర్ పట్టుకుని లాక్కొచ్చి ఇక్కడ కూర్చోబెట్టానా? చెప్పండి. ఎంతమంది ఆరాధనకు వచ్చి ఇక్కడ కూర్చుని దేవుని వాక్యం వింటున్నారు, అంతమంది లైవ్లో పనులన్నీ మానుకొని కెమెరా ఫోన్లు పెట్టుకొని లేదా సిస్టమ్స్ పెట్టుకుని ల్యాప్టాప్స్ పెట్టుకుని చక్కగా వింటూ నేర్చుకుంటున్నారు బైబిల్ ముందు పెట్టుకుని. అంటే నేను ఎవరిని అడగలేదుగా ఈరోజు లైవ్ వస్తుంది మీరు అందరు లైవ్లోకి రావాలని నేను బతిమలాడైనా వచ్చి మిమ్మల్ని మీ ఇంటికి ఎవరింటికైనా వచ్చి గంట కొట్టి బస్సు వచ్చేసింది రా 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 అని అంటే వచ్చావా నువ్వు? లేదు కదా. సో దీని అంతటికీ కారణం ఏంటి మరి? ఎంతమంది ప్రభావితం చేయబడి ఇన్ని వేల మంది, ఇన్ని వందల మంది సత్యవాక్యానికి దగ్గర అవుతున్నారంటే దినదినం కూడా వీళ్ళు సత్యం కోసం నిలబడుతున్నారు, సత్యానికి సహకారులు అవుతున్నారు. నేను ఎవరిని బ్రతిమలాడట్లేదు, కానీ వందల కొలది మన వీడియోలు షేర్ చేసేవాళ్ళు పెరిగిపోతున్నారు రోజు రోజుకి. చాలామంది ఇదిగో ఈ వాక్యం వినండి, ఆయన మాట్లాడారు, చాలా మంచి సందేశం, ఇది వినండి అని వీళ్ళే పంపిస్తున్నారు, వీళ్ళే లైక్ చేసి మరీ పంపిస్తున్నారు. మొన్న ఎవరో ఒక అబ్బాయి చెప్తున్నాడు, అన్న దాదాపు 200 మందికి పరిచయం చేశానన్నా మీ వాక్యాలు అన్నాడు. 200 మందికి పరిచయం చేశాడట. నేనేమన్నా చెప్పాను అతనికి, నువ్వు పరిచయం చేయ బాబు, నా వాక్యాలు పరిచయం చేయనని నేను చెప్పానా? నా పని కాదు అది. సువార్త ప్రకటింపవలసిన భారము మనందరి మీద మోపబడి ఉన్నది. అది ఎవరికి వాళ్ళు స్వంతంగా తీసుకునే నిర్ణయం అది. దీనికి కారణం ఏంటంటే అదే దైవశక్తి. విన్నాం, వినగానే ఆకర్షింపబడుతున్నాం. అంటే ఆకర్షించే గుణం ఎందులో ఉందంటే వాక్యంలో ఉంది. అర్థమైందా? ఆమె యేసును గూర్చి విని వచ్చేసిందట, అంతే. ఎవరో చెప్పారు వెళ్ళి, అమ్మా నువ్వు ఎన్ని తిరిగినా నీకు పని అవ్వదు కానమ్మా, అక్కడుందమ్మా ప్రభావం, అక్కడుంది అయస్కాంతం, ఇలా అందులో ఉన్న పవర్ తీసుకో. ఆ పవర్ నువ్వు తీసుకున్నప్పుడు, నీలోనికి ఆ పవర్ వచ్చినప్పుడు నువ్వు స్వస్థపరచబడతావు అని చెప్పినప్పుడు ఆమె ఆ మాట ఎలా నమ్మింది? బలంగా నమ్మింది. అంటే చక్కగా లేచి, బాగా అర్థం చేసుకోండి నేను చెప్పే మాటలు, చక్కగా లేచి కొత్త బట్టలు కట్టుకోనో లేకపోతే ఉతికిన బట్టలు కట్టుకోనో చక్కగా బయలుదేరుతోంది. దారి పొడవునా ఏమనుకుంటోంది? నేను వెళ్తున్నాను కానీ తగ్గుతుందే ఎడుతుందా? ఎన్నో చూసాం, ఇది కూడా చూద్దాం. తగ్గుద్ది ఎడుతుందా? ఏమవుద్దో అవుద్ది. ఎంతమంది వైద్యుల్ని చూసాం, మహా వైద్యుల్ని చూసాం, మంత్రగాళ్ళని చూసాం, ఎక్కడెక్కడికో వెళ్ళాం, అక్కడ తగ్గిసామంది, ఇక్కడ తగ్గుద్దా ఏంది? సర్లే ఎవడో చెప్పాడు కదా రాయేద్దాం అని అనుకుంటూ వెళ్తుందా దారిలో? మరి ఏముందట ఆమె మనస్సులో ఏముందంటే, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడిపోతానంతే అనుకుంది. ఆయన వస్త్రాలు ముడితే చాలు నేను బాగుపడిపోతాను అనుకుని అంత బలమైన విశ్వాసంతో చూస్తే జన సమూహాలు ఫుల్ ఉన్నాయి. ఇంకా అసలు అప్పుడు మనం అయితే ఏం చేస్తాం? ఇంక ఇప్పుడు అవ్వదు, కానీ కౌంటర్ చాలా పొడుగు లైను, టికెట్లు దొరకవు, హౌస్ఫుల్, అంతేనండి. టికెట్లు దొరకవు అనుకున్నాడు ఇంటికి వెళ్ళిపోతాడు, ఎలా టికెట్ సంపాదించాలనుకున్నాడు జనాల మీద ఎక్కి నడిచిపోతాడు. చిన్నప్పుడు చూసాం ఇవన్నీ, ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు ఇంకా అలాంటివి లేవు. ఆ రోజులు మనతోనే పోయాయి, మన చిన్నతనంతోనే పోయి ఈ రోజులన్నీ. ఇప్పుడు పిల్లలకు ఆ పరిస్థితి లేదు, ఇంట్లో కూర్చుని నొక్కుకుంటున్నారు ఏం కావాలంటే అది. మనం భుజాల మీద నడిచి వెళ్ళిపోయిన రోజులు గుర్తున్నాయి లేవా?
అయ్యో, పుస్తకాల మీద నడిచి వెళ్ళిపోయిన రోజులు. ఎందుకంటే ఆ రోజులు ఇంకంతే. అప్పట్లో ఇంకా అవకాశాలు లేవు. చచ్చినట్టు నీకు టికెట్ కావాలా, పోరాడంతే, పోరాడి సంపాదించుకో. తెల్లవారుజామున పోయేవాడు. ఎక్కడికి? బొమ్మకి. ఎన్ని గంటలకట? తెల్లవారుజామునట. మొన్న ఎవరో ఆవిడ చెప్తుంది, రొట్టె ముక్కలు వేసుకుని మరీ పట్టుకెళ్ళేవారట అక్కడ తినడానికి, ఆ గొప్ప పుణ్యకార్యానికి వెళ్ళి. అక్కడ ఆకలేస్తే తినడానికి మళ్ళీ ఏ ముక్కలు పట్టుకెళ్ళాలి? రొట్టె ముక్కలు వేసుకుని, దెబ్బ రొట్టెలు, మినప రొట్టెలు. ఫేమస్ బాగా. పాలకొల్లు దెబ్బ రొట్టె తెలుసు కదా మనకి. మనకే ఫేమస్, మనం వండుకోవచ్చులేండి, అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. కానీ సో అలాంటి రొట్టెలన్నీ వేసుకొని పార్సిల్ చేసుకుని పట్టుకెళ్ళేవారట, ఎద్దుల బళ్ళు కట్టించుకుని. అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది నాగరికత. సరే, ఏదేమైనా ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి కావాలి అనుకున్నప్పుడు ఇంక ఎంత రష్ ఉన్నా సరే ఏం చేస్తాడు? దూకేస్తాడు, వెళ్ళిపోతాడు. అమ్మో నాకు కావాలది, నాకు కావాలంతే, నాకు కావాలి. ఆ తృష్ణ ఉంది ఆమెలో, చూడండి. అదొకటి రాసి పెట్టుకోండి. ఏంటది? తృష్ణ. అది కావాలి అనే బలమైన కోరిక. అదే నన్ను నడిపిస్తుంది. నేను అదే నీకు కావాల్సిన దాని వైపు నడిపిస్తుంది. బలమైన కోరిక ఉండాలి, అంతే కదా? ఆ బలమైన కోరిక ఉంది ఆమెలో. రైట్. తర్వాత ఆ జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి, అంటే ఎంతమందిని తోసుకుంటూ నెట్టుకుంటూ తోసుకుంటూ నెట్టుకుంటూ తోసుకుంటూ నెట్టుకుంటూ, ఒకళ్ళ నుంచి ఒకరిని, ఒకళ్ళ నుంచి ఒకరిని, ఒకరి నుంచి ఒకరిని దాటుకుంటూ 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 ఆయన దాకొచ్చిందంటే అసలు ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడప్పుడు చూడండి, రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు పాదయాత్రలు చేస్తుంటారు. ఆ జనాల్లో మనం దూరితే బతకగలమా? బయటికి రాలేము, తొక్కిసలాటలో చచ్చిపోతుంటారు. కొన్ని చోట్ల చూడండి, తొక్కిసలాట జరిగి చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. జనాలు తొక్కేసుకుని చచ్చిపోతుంటారు. కొన్ని పుణ్యక్షేత్రాల్లో కానివ్వండి, గుడుల దగ్గర కానివ్వండి, దేవాలయాల దగ్గర కానివ్వండి, లేకపోతే మసీదుల దగ్గర కానివ్వండి, చర్చిల దగ్గర కానివ్వండి, లేకపోతే ఈ రాజకీయ నాయకుల సభల్లో కానివ్వండి, ఎక్కడైనా పంచిపెట్టేటప్పుడు కానివ్వండి, జనం తాకిడి పెరిగిపోయింది అనుకోండి, బలహీనలు కానీ అందులో పడిపోయారనుకోండి, తొక్కి చంపేస్తారు. లేపడానికి కూడా అవ్వదు పాపం. ఇప్పుడు ఎవడైనా ఒక మంచోడు లేపుదామని ట్రై చేసినా ఆ సమూహంలో ఇంక లేపలేరు పడిపోయిన వాళ్ళని. ఎందుకంటే ఒకవేళ ఒంగుంటే ఈయన తోసేసి ఈయన పడుకుంటే ఈయన తొక్కేస్తారు. అంత అలా ఉంటాయి ఒక్కోసారి జనసమూహాలు. ఎందుకంటే అందరికీ ఏదో కావాలని వచ్చిన వాళ్ళే. ఇప్పుడు యేసుప్రభుతో పాటు వెళ్తున్నారంటే వాళ్ళందరూ బాధ విన్నాక వెళ్తున్నారు, ఎక్కువ మంది కాదు కదా. రొట్టె ముక్కల బ్యాచ్ ఉంది, చేప ముక్కల బ్యాచ్ ఉంది, అందులో జక్కీలాగా ఆయన ఎలా ఉంటాడో చూద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు, అంతే కదా. ఇప్పుడు సినిమా హీరో వచ్చాడు అనుకోండి, అందరూ అభిమానులు వచ్చేస్తారు. ఏంటి ఎలా ఉన్నాడో చూద్దాం అనుకున్నాడు కూడా వస్తాడు. అభిమానించకపోయినా ఇంకో హీరో అభిమాని అయినా సరే అసలు నేను ఎలా ఉంటాడో చూద్దామని వస్తుంటారు. నేను చెప్పాను కదా మొన్న మధ్య ఒక ఆయన వచ్చాడు, వేదిక మీదకి వచ్చాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వెళ్ళొస్తాను సార్ అన్నాడు. ఏందయ్యా బాబు నువ్వు ఏంటి ఎందుకు వచ్చావు వేదిక మీదకి? వెళ్ళొస్తానంటున్నావు, వాక్యానికి వచ్చావంటే వాక్యానికి రాలేదు సార్, ఇప్పుడు వచ్చానండి. ఏంటంటే మిమ్మల్ని చూద్దామని వచ్చానండి. వాక్యానికి రాలేదట, ఎందుకు వచ్చిందట? నన్ను చూద్దామని వచ్చినట్ట. ఏమొచ్చింది నన్ను చూస్తే? నీకు ఏం రాలేదండి, రోజు టీవీలో చూస్తా, ఫోన్లో చూస్తారండి, అసలు మీరు ఒరిజినల్గా ఎలా ఉంటారో చూద్దామని వచ్చానండి అంటున్నాడు. చూసాడు, వెళ్ళిపోయాడు, అంతే. సో అలా కూడా వస్తుంటారు. ఇప్పుడు యేసుప్రభు వారి చుట్టూ తిరుగుతున్న జనసమూహాల్లో అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. అంతమంది జనసమూహాలు వెంబడిస్తున్నప్పుడు వాళ్ళందరినీ దాటుకుని ముందుకు వచ్చిందంటే ఎంత తృష్ణ, ఎంత తపన, ఎంత విశ్వాసం ఆమెలో ఉందో చూడండి. 12 ఏళ్ల బాధ, ఆ బాధలో నుంచి పుట్టిన విశ్వాసం. సరే వెళ్ళింది. వెంటనే ఆమె రక్తధార గట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఒక శక్తి ఆయనలో నుండి వెళ్ళిపోయిందట. అదే చెప్తున్నాడు అక్కడ. ఏమంటాడు చూడండి, 30వ వచనం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా. చూసారా? అప్పుడు శిష్యులు అన్నారట, ఏంది బాబాయ్ అలాగ అడుగుతావు? ఇన్ని జనాల్లో ఎవడ వస్త్రాలు మీద పడిపోతుంటే వస్త్రాలు ముట్టింది ఎవరని అడుగుతావేంది? ఇది ఆయన ఇంతమంది వచ్చి నీ మీద పడిపోతున్నారు కదా, ఇందులో మళ్ళీ స్పెషల్గా నీ వస్త్రాలు ఎవరు ముడతారు? ఏంది అలా ప్రశ్న ఏందని అడుగుతున్నారు వాళ్ళు. కానీ ప్రభు అంటున్నారు, ఎవరు ఈ వస్త్రాలు ముట్టింది ఎవరు? నాలో నుండి ఏం పోయింది? ప్రభావం బయటికి వెళ్ళిపోయింది. ప్రభావం బయటికి వెళ్ళిపోయింది అనగానే ఆశ్చర్యపోయారట అందరూ. ఈ మాట మీరు అర్థం చేసుకోండి.
ఆయనలో నుండి ప్రభావం బయటకు వస్తేనే ఆమె రక్తధార గట్టింది కదా, జస్ట్ టచ్ అయితేనే. అదే ప్రభావం శాశ్వతంగా నీలో ఉంటే నీ పరిస్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచించావా? ఆయనలో ఉన్నందుకే అలా ఉంటే, ఆ ప్రభావం శాశ్వతంగా నీలో ఉంటే నీ పరిస్థితి ఏంటి? దాన్ని ఎప్పుడైనా వెలికి తీసావా? బయటికి తెచ్చావా? అసలు నీలో అలాంటి ప్రభావం ఉందని ఎప్పుడైనా గుర్తించావా? ప్రతి మనిషి అనుకుంటాడట, ప్రతి విశ్వాసి అనుకుంటాడట, నేను చేతకానుండి నా వల్ల ఏమవుద్ది, దేవుడు నా ప్రార్థన వింటాడా, దేవుడు నన్ను చూస్తాడా, నా మాట కనిపిస్తుందా, నేను తెలుస్తానా ఆయనకి, ఇంతమందిలో నన్ను గుర్తుపడతాడా, ఇంతమంది ఉన్నారు కదా ఇందులో నేను ఆయనకి నచ్చుతానా, ఇలాగ అనుకుంటాడట. సాతాను అలాంటి ఆలోచనలు పుట్టిస్తుంది. కానీ అతనికి తెలియని సంగతి ఏంటంటే, ఏలియా మీ వంటి స్వభావము గల మనుష్యుడే అని ఆయన అంటాడట. ఎంత విచిత్రం చూడండి. ఏలియా మీ వంటి స్వభావము గల మనుష్యుడే. ఏలియా ఏం పరలోకం నుంచి దిగిరాలా, నీలాంటోడే నాలాంటోడే. బలమైన విశ్వాసాన్ని మెయింటైన్ చేయి. ఆ ప్రభావం నీలోనే ఉంచాలనుకుంటున్నాడు దేవుడు. ఆ మాట ఒకసారి మనం గ్రంథంలో చూస్తే ప్రియమైన దేవుని సంగమా, ఆ ప్రభావం మనలోనే ఉంటుంది అనడానికి పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువుని ఏం చేశాడట దేవుడు? అభిషేకించాడు. ఉందా లేదా? అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. ఇప్పుడు మనం అదే మాట చూడండి ఏమంటున్నాడు. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక. అందరూ చూడండి ఎంత చక్కటి విషయాన్ని ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడు మనకి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదవండి ప్రియమైన దేవుని సంగమా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక మీరు సమస్తమును ఎరుగుదురు అన్నాడు. ఎవని వలన అభిషేకం పొందారట మీరు? పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు. ఆ పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు అన్నాడు చూడండి. పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఈ విషయంలో మీకు ఇంకెవడో బోధించక్కర్లేదు. అలాంటి శక్తివంతమైన అభిషేకం మీలోనే ఉందన్నాడు. అలాంటి శక్తివంతమైన అభిషేకం, వాగ్దానముగా ఇవ్వబడిన పరిశుద్ధాత్మ అభిషేకం నీలో నాలో ఉంది అని బైబిల్ నొక్కి చెప్తుంటే, మనం అసలు ఉంది అని తెలిస్తేనే కదా దాన్ని ఉపయోగిస్తాం, సహకరిస్తాం. ఏమండి, ప్రభు దగ్గరికి ఆమె వెళ్ళింది కనుకనే కదా ఆమెకు ప్రభావం అంటే ఏంటో తెలిసింది. నా ఎద్దుకు వచ్చివాని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. మీరు మొదట నా దగ్గర రండి. అన్నం దగ్గరికి వెళ్ళండి, ఆకలి తీరుతుంది. నీళ్ళ దగ్గరికి వెళ్ళండి, దాహం తీరుతుంది. పరిశుద్ధాత్మను గుర్తించి ఆయన దగ్గరికి వెళ్ళండి. మీలో ఆ పవర్ రాకపోతే నన్ను అడగండి. నిజం చెప్తున్నాను నేను. మోకరించి శక్తివంతమైన పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఉంది అని నువ్వు గుర్తించిన నాడు ఆ అభిషేకమే నీకు సమస్త ఆశీర్వాదాలను ఆకర్షించి పెడుద్ది, నీ ముందు పెడుద్ది. ఆ విశ్వాసమే నిన్ను బలవంతుడిగా చేస్తుంది, నిన్ను ధీరుడిగా చేస్తుంది, నిన్ను వీరుడిగా చేస్తుంది. నీకు సమస్త కార్యాలలో నీకు విజయాన్ని ఇస్తుంది. నువ్వు సర్వోత్తమమైన మార్గంలో నడవటానికి నీకు తోడుగా ఉంటుంది. నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. ఏ బాధనైనా జయించగలిగే శక్తి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఆపరేషన్లు చేసేటప్పుడు తిమ్మిరిస్తారు కదా, లేకపోతే అనస్థీసియా ఇస్తారు. అనస్థీసియా వేరు, ఈ తిమ్మిరిచ్చి చేసేది వేరు కదా. పూర్వం అవే ఉండేవి కదట. మరి ఎలా చేసేవారు ఆపరేషన్లో? హెప్నటైజ్ చేసేవారట. హెప్నటైజ్ చేసి వాళ్ళని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి నొప్పి తెలియకుండా ఆపరేషన్లు చేసేవారట. కొందరికి వర్కౌట్ అయ్యేది కాదు. వాళ్ళకే అంత శక్తి ఉంటే, నేను చాలాసార్లు అనుకుంటాను, ఒక మనిషికే ఇంత శక్తి ఉంటే పరిశుద్ధాత్మునికి ఇంకెంత శక్తి ఉండాలి చెప్పండి. మీరు చెప్పండి. అందుకే తల నరుకుతామని కత్తి తెస్తుంటే యాకోబు భయపడలా. రాళ్లతో కొడుతుంటే స్టెఫను గగ్గోలు పెట్టి ఏడవలా, బాబోయ్ వదిలేండి బాబోయ్ ఇంకెప్పుడు చేయను బాబోయ్ అనలేదు ఆయన. యేసుప్రభువా నా ఆత్మను చేర్చుకో అన్నాడంటే, ఆ దెబ్బలు తింటూ కూడా వాళ్ళకు బోధ చేయగలిగాడంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. లోపల ఉన్నాడు ఆయన. అందుకే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే
ఎవరట? గొప్పవాడు, బలవంతుడు, శక్తిమంతుడు. ఆ బటన్ ఆన్ చేయండి, ఆ శక్తిని రుచి చూడండి, ఆ శక్తిని బయటికి తీసుకురండి, దాన్ని అనుభవించండి, ఆయనతో మమేకమవ్వండి. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతిని గుర్తించిన నాడు ఒక అయస్కాంతం మాదిరిగా నువ్వు ఆశీర్వాదాన్ని, పరసంబంధమైన ఆశీర్వాదాన్ని ఆకర్షించుకోగలవు. అసలు ఆ గుర్తింపే లేనప్పుడు నీలో నిలిచిచున్నదన్నది దేవుని మాట అబద్ధమా? నువ్వు నమ్మట్లేదన్నది అబద్ధమా? ఏది అబద్ధమై ఉండాలి? నువ్వు గుర్తించలేకపోవడం అబద్ధమై ఉండాలా? నీలో నిలిచిచున్నది దేవుని అభిషేకం, దేవుడిచ్చిన అభిషేకం అబద్ధం కాదు. కింద ఎంత స్పష్టంగా చెప్తారంటే అది అబద్ధం కాదు అంటాడు చూడండి. ఆ అభిషేకం అబద్ధమైతే కాదు, అది సత్యమే అన్నాడా లేదా? ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ కాదు. చూసారా? ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు. పోనీ ఏమైనా అర్హతలు పెట్టాడా? 10,000 ఇస్తే ఇస్తా, 1,00,000 రూపాయలు ఇస్తే, 1,00,00,000 రూపాయలు ఇస్తా అన్నాడా? మరి ఏమన్నాడు? కొండలెక్కాలన్నాడా? సముద్రాలు దాటాలన్నాడా? ప్రపంచాన్ని జయించాలన్నాడా? బరువులు ఎత్తాలన్నాడా? ఏం చేయాలన్నాడు? అంగీకరించు, నమ్ముట నీ వలనైతే నమ్ము, వానికి సమస్తము సాధ్యమే. ఆ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ చెందును. రక్షణ ద్వారా లభించిన అభిషేకం ఇది. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షణలోనికి వచ్చాడు. ఆ రక్షణ ద్వారా నీకు నాకు లభించిన అభిషేకమే పరిశుద్ధ ఆత్మ అభిషేకం. దాని గురించి ఎవ్వడు మీకు బోధించక్కర్లేదు, ఎందుకంటే మీలో ఆయన ఉన్నాడు. అందుకే ఆయన తీర్పును గూర్చి లోకము ఒప్పుకొన చేస్తాడట. పాపమును గూర్చి లోకమును ఏం చేస్తాడట? ఒప్పుకొన చేయను. ఆయన మీలో ఉండును, మీతో కూడా ఉండును అన్నాడు. ఆయన శక్తిగా నీలో ఉన్నప్పుడు, ఇంత గొప్ప శక్తి నాలో ఉంటే నా మాటకి శక్తి వస్తుంది, నా చూపుకు శక్తి వస్తుంది, నా ఆలోచనకు శక్తి వస్తుంది, నా క్రియకు శక్తి వస్తుంది. నేను ఏది తలపెడితే అక్కడ శక్తి వస్తుంది. నువ్వు బలంగా నమ్ము, ఆ శక్తిని నేను నడిపిస్తుంది. నువ్వు నమ్ము బలంగా. నువ్వు అనుకున్నవన్నీ ఆటోమేటిక్గా నీ దగ్గరకు వచ్చి తీరాలి. అంత ఆత్మ సంబంధమైన బలం నువ్వు పొందుకోవాలి, అంత పరమైన శక్తి నువ్వు పొందుకోవాలి. ఇది జరుగునుగాక అన్నాడా? ఇది జరుగునుగాక అని నీవు నుంచి ఇది ఇప్పుడే సముద్రంలో పడవలనని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? అంత ఉన్నప్పుడు క్రియ ఆటోమేటిక్గా జరుగుద్ది. మళ్ళీ ఏదో విఠలాచార్య సినిమాల్లో క్రియలు లేని విశ్వాసము మృతము, విశ్వాసము లేని క్రియలు మృతము. నీ విశ్వాసము క్రియలతో కూడినది, అది ఏమైందట? ఫలించిందట. యాకోబు పత్రికలో చెప్తాడు. అంటే వన్స్ నేను అప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి. నిజంగా నమ్మడానికి పైన మాట్లాడడానికి చాలా తేడా ఉంది. నిజంగా నమ్మినవాడు ఆ నమ్మకాన్ని అనుసరించే క్రియలు చేస్తాడు. నిజంగా నమ్మనివాడు ఆ నమ్మకాన్ని అనుసరించిన క్రియలు చెయ్యడు. మీకు అక్కడే దొరికిపోద్ది, తేడా తెలిసిపోద్ది. తాళి కట్టించుకున్న వాళ్ళందరూ ప్రేమిస్తారని రూల్ ఉందా? తాళి కట్టిన వాళ్ళందరూ ప్రేమిస్తారని రూల్ ఉందా? మీరే చెప్పండి. తాళి కట్టించుకున్న వాళ్ళందరూ ప్రేమించేస్తారా? తాళి కట్టిన వాళ్ళందరూ ప్రేమిస్తారా? ఆ ప్రేమను నిజంగా నమ్మినవారు, అంగీకరించిన వారు, కట్టుబడిన వారు ఏం చేస్తారు? ప్రేమిస్తారు. కట్టుబడని వారు ఏం చేయరు? ప్రేమించరు. ప్రేమించినట్టు నటిస్తారు. అర్థమైందా? ఇప్పుడు నటించడం ప్రేమించడమా? చెప్పండి అమ్మా. నటించడం ప్రేమించడమా? కాదు కదా. ప్రేమించడం వేరు, నటించడం వేరు. కొంతమంది నటనే ప్రేమ అనుకుని మోసపోతుంటారు. నటన వేరు, ప్రేమ వేరు. కాబట్టి నువ్వు బలంగా అంటే నీలో ఆ శక్తి ఉంది. నేను చాలాసార్లు చెప్పాను. నేను ఒక పాట రాశాను. ఒక అక్క తన కుమారుని గురించి ఒక పాట రాశాను. అది ఇంకా చేయలేదు. ఆ పాటలో ఒక విషయాన్ని రాశాను నేను. అదేంటంటే, నేను ధనవంతుడను, దరిద్రుడను కాను.
ఏ విధంగా నేను ధనవంతుడయ్యాను? క్రీస్తు పరిశుద్ధతలో నేను ధనవంతుడయ్యాను. ఆయన దారిద్ర్యం అనుభవించటం వలన మనల్ని ఎలా చేశాడట? ధనవంతులుగా చేశాడు. ఈ పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము మీకును మీ పిల్లలకు దూరస్తులకు అందరికీ చెందుతుంది. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో స్పష్టీకరించాడు. నాకు నీకు మనందరికీ వాగ్దానం చేశాడు. ఆయనను దుఃఖపరచొద్దు అన్నాడు. ఆయనను గుర్తించి ఆయనను అనుసరించి నడుచుకోండి, ఆయన మాటలను అనుసరించి నడుచుకోండి. ఎప్పుడైతే నీలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉందని నువ్వు నమ్ముతున్నావో ఇంకెవ్వడూ నీకు దాని గురించి బోధించక్కర్లేదు, ఎవడు దాన్ని నీకు ఇవ్వక్కర్లేదు. స్పెషల్గా ఎవడి ద్వారానో నీకు ఇవ్వడు దేవుడు. విలువైనవి ఎప్పుడు చూడండి, మీ ఏటీఎం కార్డు ఉందండి, ఎవడన్నా మనిషి ద్వారా ఇప్పిస్తాడా మీకు? వాళ్ళని ఇంటికి వెళ్ళు, అక్కడ ఏటీఎం కార్డు ఇస్తాడు, తెచ్చుకో అంటాడా? లేకపోతే నీకే ఓటీపీ వచ్చి నువ్వే జనరేట్ చేసుకుని, నువ్వే పిన్ జనరేట్ చేసుకుని, నీ అడ్రస్కే, నీ ఇంటికే నీ సంతకం పెడితే కానీ ఎవడా ఎలా వస్తుంది ఏటీఎం కార్డు నీకు? కదా, మావాడే నాకు ఇచ్చే అంటే ఇస్తాడేటి? ఇవ్వడు. చెక్ బుక్ కానీ ఏటీఎం కార్డులు కానీ నీకు స్పెషల్గా వస్తుంది, నువ్వు సంతకం పెట్టి తీసుకో. అలాగే పిన్ కూడా నువ్వే జనరేట్ చేసుకో. అర్థమైందా? అలాగే నీ పర్సనల్ బ్యాంకింగ్ ఉంటుంది, నువ్వే చూసుకో, ఆ పిన్ కూడా నువ్వే జనరేట్ చేసుకో. ఇన్ ద సేమ్ వే నీలోనికి పరిశుద్ధాత్మ అభిషేకం రావడానికి నా ద్వారా దేవుడు ఏం చేయడు. ఒకవేళ నేను అలా చెప్తే నేను మోసగాడిని. అర్థమైందా? నాలో పెట్టి నువ్వు పంపించిన ఆయన అందరికి ఇచ్చానైనా అంటే ఇది అనా పులిహోరం పొట్లాలు ఎట్టి నా దగ్గర ఒక 100 పొట్లాలు పెట్టి వచ్చినోడు వాడు పనిచేయడానికి కాదు కదా. ఇప్పుడు దేవుడికి నీకు మధ్య జరుగుతున్న నిబంధన ఇది. నేను ఎవరిని మధ్యలో జస్ట్ మధ్యవర్తిని మాత్రమే, నీకు బోధించడం, నేను నీటి దాకా తీసుకెళ్ళడం, నీకు బాప్తిసం అడిగితే ఇవ్వడం, అంతే తప్ప నా పని ఏమి లేదు. కానీ నీకు దేవునికి మధ్య జరుగుతున్న నిబంధనలో దేవుడు నీలో నీకు పరిశుద్ధాత్మను పంపించాలి అనుకున్నప్పుడు ఏ ఒక్కడి వలన నీకు సిఫార్సు అవసరం లేదు. ఇమ్మంటావా వద్దంటావా నాయన అతనికి అంటే అది రేపు చెప్తాను ప్రభువా, రేపు ఒకసారి ఫోన్ చేయి, మరి కొంచెం చూడాలి, నీ మధ్య కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నాడు, నేను ఇమ్మంటే ఈ ప్రభు, లేదంటే మానే ప్రభు, ఆపే అంతే అంటే ఆపేయమంటావు నాయన, ఆపే ప్రభు, సరే అయితే ఆపేద్దాం, అయితే ఇంకెందుకు మనం వద్దంటున్నావు కదా, సరే మరి మంచోడు కాదా ఏంటాడు, మంచోడు అంటే ప్రభు కొంచెం డౌట్ వస్తుంది ప్రభు నాకు, మరి చూడాలి ఒకసారి అంటే అదా దేవుని శక్తి. ఇలాంటి పిచ్చి మాటలు ఎవరు చెప్పినా నమ్మకండి. అర్థమైందా? అలాగే నేను రిలీజ్ చేస్తున్నాను పరిశుద్ధాత్మని నీ మీద కానీ ఎవడన్నా నమ్మకండి అసలు, అది గాలి మాట. అది నువ్వెవడు రిలీజ్ చేయడానికి పరిశుద్ధ దాచిపెట్టావా ఏంటి ఆయన్ని, బంధించావా ఆయన్ని? అండ్ నువ్వు రిలీజ్ చేస్తే కానీ పరిశుద్ధాత్ముడు రాడా? బుద్ధిహీనమైన మాటలు అవి. నువ్వెవడు గాలి మాటలు చెప్పొద్దలాగా, నువ్వెవడు అసలు రిలీజ్ చేయడానికి? హూ ఆర్ యూ? పరిశుద్ధాత్మను బంధించగలిగేంత శక్తిమంతుడువా నువ్వు? నేను శక్తిమంతుడినా? నో. సో కొంతమంది అంటుంటారు ఇంగ్లీష్లో అంటారు, మీకు అర్థం కాదు, తెలుగులో అంటే మీకు అర్థమైపోతుంది. కొంతమంది ఇంగ్లీష్ రాదు కదా, మరి ఏదో రిలీజ్ చేసేటండి అనుకుంటారు వీళ్ళు. ఐ రిలీజ్ అనాయింటింగ్ అంటే అనాయింటింగ్ అంటే ఏంటో నాకు ఇంటికి వెళ్ళిపోతారు. నువ్వేమి రిలీజ్ చేయలేవు నాయన, నీ దగ్గర ఏమి లేదు, కానీ అంతా ఆయన చూసుకుంటాడు, నువ్వు మధ్యవర్తిగా ఉండు, నువ్వు చెప్పాల్సింది చెప్పు. ఇది మీకు మీ పిల్లలకు దూరస్తులకు వాగ్దానం చేయబడిన వారందరికీ ఇది చెందుతుంది. ఎవరిని దేవుడు అమ్మ నువ్వు ఆయన్ని సిఫార్సు లెటర్ తీసుకురా, వెళ్ళి ఆ లెటర్ రాసుకునిరా, లేదా మీ ఏరియా ఎమ్మెల్యే గారిని అడిగిరా, మీ ఏరియా ఎంపీ గారిని అడిగిరా అని దేవుడు అండు. అలాగంటే ఇంకా మనకి ఏముందండి, ఇంకా ఇక్కడలాగే ఉంటాయి మోసాలు. ఇక్కడ చూడండి, నచ్చిన పార్టీ వాడికి ఇస్తాడు, నచ్చని పార్టీ వాడికి అయితే ఇవ్వడు. కార్యకర్తలకు ఇచ్చి డబ్బులు పంచమన్నారట ఎక్కడో, ఈ కార్యకర్తకి నచ్చినోడికి ఇచ్చుకుంటూ పోయాడట, నచ్చలేనుడి జేబులో వేడేసుకున్నాడట. ఆ నచ్చలేని వాళ్ళు ఎవరైనా ఓడేయడం మానేశారట మొత్తానికి. అప్పుడు ఏదో మొత్తం మీద అడగడం మొదలు పెడితే 1 కోట్లో పోయిందట అక్కడ వార్డో మరి ఏదో మరి ఇందుకు 1 కోట్లో పోయింది ఏడ్రా బాబు, ఏం జరిగిందిరా కథ అని తెలిసి మొత్తం ఎతికితే ఈ కార్యకర్త గడ జేబులో ఉన్నాయి డబ్బులన్నీ. ఈరా నాయన ఎందుకు ఇవ్వలేదురా నువ్వంటే, నేను ఎందుకు ఇస్తాను వాడు నాకు నచ్చడట. అదే 1 కోట్లో పోయిందిరా, నా జీవితం పోయింది, అనవసరంగా నీ డబ్బులు వచ్చి నీ చేతిలో డబ్బులు పెట్టానురా బాబు అని ఆ ఓడిపోయినాడు బాధపడ్డాడట. అంటే దేవుడు అవివేకి ఉండి మనుష్యుల చేతిలో ఆత్మను అనుగ్రహించే శక్తిని పెట్టి, ఇదిగో నాయన నువ్వు ఇస్తే పరిశుద్ధాత్మ వరము వాళ్ళకి ఇస్తాను, లేకపోతే ఇవ్వనని అంటాడా? ఆవిడ అండ కదా. సో కాబట్టి ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ, ఆయన వద్దకు వచ్చిన వారందరికీ చెందుతుంది. అపోస్తలులతో చెప్పేశాడు, అక్కడే చెప్పేశాడు. సో కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం నీలోనికి రావాలంటే
నువ్వే ఆహ్వానించు, నువ్వే రక్షణలోనికి రా. నువ్వు ఆ రక్షణను స్వీకరించిన తర్వాత నీలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడన్న సంగతిని గుర్తించి దానిని ఏం చేయి, వినియోగించు. అర్థమైందా? వినియోగించాలి. ఇప్పుడు ఒక మాట మీకు చెప్తాను. ఇప్పుడు ఈ రెండు ఇక్కడ ఉన్నాయి కదా, 2 బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 2 బాటిల్స్ ఉన్నాయి కదా, ఇందులో ఒక బాటిల్లో శక్తి ఉంది, ఒక బాటిల్లో శక్తి లేదు. అంటే ఒక బాటిల్లో శక్తి ఎలా ఉంది, ఒక బాటిల్లో శక్తి ఎలా లేదు అని అంటే ఎప్పుడు తెలుస్తుంది ఇది బాటిల్లో శక్తి ఉందా లేదా అనేది? ఇలా ఉన్నప్పుడు మీకు ఏం తెలుస్తుందా ఇది? ఇప్పుడు నేను ఇలా పట్టుకు కూర్చున్నాను, ఎందులో శక్తి ఉంది, ఎందులో శక్తి లేదు మీకు ఏమైనా తెలుస్తుందా? ఈ బాటిల్స్లో తెలియదు కదా. కానీ ఈ బాటిల్లో శక్తి ఉంది అని మనకి ఎప్పుడు అర్థం అవుద్ది అంటే, ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, దీన్ని ఇలా కుదిపేశాం, కుదుపుతున్నాం, ఏమైంది ఇప్పుడు? ఈ మూతగాని ఓపెన్ చేశాను అనుకోండి, నా బైబిల్ పాడైపోద్ది, నా షర్ట్ పాడైపోద్ది, అన్నీ పాడైపోతాయి కదా. ఎందుకంటే నిజంగానే ఇందులో శక్తి ఉంది, ఆ శక్తే ఇందులోని గ్యాస్. ఇప్పుడు నేను ఇది పట్టుకుని ఎంత ఊపినా ఇది ఇలాగే ఉంటుంది, ఎందుకంటే ఇందులో ఏ శక్తి లేదు. అది మీకు అర్థం కావాలి. ఇప్పుడు నేను చాలా ఊపాను, బాటిల్ మూత తీస్తున్నాను, ఏమైనా అయిందా? ఏం అవలా, ఎందుకంటే ఇందులో ఏమి లేదు. అర్థమైందా? ఇలా ఉంటుంది. అదే ఇది అనుకోండి, ఇందులో ఆల్రెడీ శక్తి ఉంది, కానీ వదిలేస్తే ఇలాగే ఉంటుంది. నువ్వు రా లక్ష్మణ్, ఒకసారి అక్కడ వరకు వెళ్ళిపో, వదిలేస్తే ఇది ఇలాగే ఉంటుందండి. నువ్వు అట్టు చూపించే నా షర్ట్ పాడు చేయకుంతే. ఇప్పుడు వదలలేదనుకోండి, ఇప్పుడు ఇలా ఊపి ఇందులో ఏదో ఉంది అంటే ఇప్పుడు ఓపెన్ చేసుకో, అక్కడికి వెళ్ళి అదిగో పని అయింది కదా. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాలి. ఏం అర్థం కావాలి? నిశ్చలంగా ఉన్నప్పుడు, శక్తిని వాడనప్పుడు, నిశ్చలంగా ఉన్నప్పుడు అది నార్మల్ వాటర్ లాగే ఉంటుంది. అలాగే పరిశుద్ధాత్ముడు మరి మాలో ఉన్నాడు కదండి అంటే, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడన్న సంగతిని నువ్వు గుర్తించావా? ఆయనతో మమేకమయ్యావా? ఆయనకు అవకాశం ఇచ్చావా? మాట్లాడుతున్నావా? ఆ శక్తిని అనుభవిస్తున్నావా? కొంతమందిట ఆ శక్తులను అనుభవించిన తర్వాత తప్పిపోయారట. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చూడాలి ఈ మాట. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధ శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, పుట్టినోట్లో రుచి చూచిన తర్వాత ఉంది చూడండి. రుచి చూచిన తర్వాత, శక్తుల ప్రభావమును రుచి చూచిన తర్వాత నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇది నిజమా అబద్ధమా? ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు అని వాక్యం ఘోషిస్తున్నప్పుడు నువ్వు అలాగే వదిలేస్తే ఇంక అలాగే ఉంటావు ఎంతకాలం అయినా. అర్థమైందా? నువ్వు ఇలాగే వదిలేస్తే ఇంక ఇలాగే ఉంటావు, ఏం ఉండదు. ఇప్పుడు ఇది కూడా అంతే కదండి, అలాగే ఉందంతే, అంతే అలాగే ఉంటుంది, ఏం ఉండదు. ఇప్పుడు మామూలుగా మూత ఓపెన్ చేస్తే ఇందులోంచి ఏమి రాదు, మామూలుగా ఉంచి మూత ఓపెన్ చేస్తే ఏమి రాదు, అంతే కదా. ఎప్పుడైతే నేను ఇందులో ఉన్నదాన్ని బయటికి తెస్తున్నానో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బయటికి. చూడడానికి 2 ఒకలాగా ఉంటాయి. ఇందులో ఏమైనా వేరియేషన్ గుర్తుపట్టేయగలమా? దూరం నుంచి చూసి గుర్తుపట్టలేం కదా. చూడడానికి 2 ఒకలాగే ఉంటాయి. ఇంత సేమ్ వే మనం లోకం కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు మిమ్మల్ని లోకంలోనికి వదిలేస్తాం, ఆరాధన అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోన్నాం అనుకోండి, మీరు మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారు? బస్సు ఎక్కువ, ఆటో ఎక్కువ, కారు ఎక్కువ, బండి ఎక్కువ, లోకంలోకి వెళ్ళిపోతారు, అందరితో పాటు కలిసిపోయారు. కానీ మీలో ఉన్నాడు, అభిషేకం మీలో ఉంది, ఆ అవతల వ్యక్తుల అభిషేకం లేదు అని ఎలా గుర్తించాలి అని అంటే, ఆ అభిషేకాన్ని, నీలో ఉన్న అభిషేకాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు? అభిషేకం లేదంటానికి కాబట్టి సరిపడు, ఉంది, నీలో ఉంది, కానీ దాన్ని ఎలా వాడుతున్నావు? ఆ శక్తిని అనుభవిస్తున్నావా లేదా? దాన్ని నమ్ముతున్నావా లేదా? ఆ ప్రొటెక్షన్ నీకు ఉంది అనేదాన్ని నువ్వు అర్థం చేసుకుంటున్నావా లేదా? దేవుడు తోడుగా ఉన్నా కొంతమంది ఓడిపోయారట. ఎందుకు ఓడిపోయారంటే వాళ్ళు దేవుడు తోడుగా ఉన్నాడన్న విషయాన్ని గుర్తించలేదు. ఎప్పుడు వాళ్ళు గుర్తించారో అప్పుడు వాళ్ళు విజయాన్ని పొందగలిగారు. ఈ సంగతి మీరు గుర్తిస్తే సేమ్ మన పరిస్థితి కూడా అదే. మన పరిస్థితి కూడా అదే. నువ్వు భయపడుతుంటే నీలో దేవుడున్నాడన్న విషయాన్ని, నీకు దేవుడున్నాడన్న విషయాన్ని నువ్వు ఎప్పుడు గుర్తిస్తావు? అల్ప విశ్వాసి అన్నాడు. ముందు నడిచాడు, 4 అడుగులు వేసాడు,
4 అడుగులు వేసాడు, మునిగిపోలే. దిగిన వెంటనే మునిగిపోయాడు అనుకోండి, పవర్ లేదనుకుందాం. దిగిన వెంటనే మునిగిపోతే నిజంగానే పవర్ లేదని డిసైడ్ అయిపోవాలి. కానీ దిగిన వెంటనే మునిగాడా? మునగలా. అంటే కొన్ని అడుగులు వేసాడుగా, వేశాడు. అంటే ఆ కొన్ని అడుగులు వేసినప్పుడు ఆ ఉన్న విశ్వాసం మునిగిపోయేటప్పుడు పోయింది. అంటే ఆ పరిస్థితులు ఏం మారలా, ఈయన లోపల మారింది. ఎక్కడ మారింది చెప్పండి? బయట మారిందా, లోపల మారిందా? పేతురు గారు లోపల మారిందా, బయట మారిందా? అది చెప్పాలి మీరు. అంటే మీ లోపల ఎలా ఉందో చూసుకోండి. ఇప్పుడు మారాల్సింది బయట కాదు, మరి ఎక్కడ? లోపల. లోపల మారితే బయట ఎవరి కోసం మారుతుంది? ఆటోమేటిక్గా మారాలంతే, మారి తీరాలంతే. ఏదైనా సరే, అదేదైనా సరే దేవుడు నీకు తోడు, నాకు తోడు. అర్థమైందా? ఆయన మనకు తోడుగా ఉంటే మనం 100 మందిని నిలబెట్టుకుంటూ వెళ్ళిపోతాం. మీకు తెలిసి నేను ఎంతమందిని ఇప్పటివరకు నిలబెట్టాను. మనం నిలబెట్టుకుంటూ వెళతాం. అది దేవుడు మనకిచ్చే శక్తి. మనల్ని ఆపేవాడు ఉండడు, అడిగేవాడు ఉండడు, అడ్డు ఉండదు, ఏముండదు. ఆయన జ్ఞానము, ఆయన వివేకము మనకు తోడుగా ఉంటాయి. అర్థమైందా? మరి అప్పుడప్పుడు ఈగలు వచ్చి ముసురుతూ ఉంటాయి కదా, అంటే సింహానికి కూడా ఈగలు పెడుతుంటుంది. అదే చెప్తున్నాను నేను. తోకతో కొడితే చచ్చిపోతాయి. అర్థమైందా? సో కాబట్టి నీలో ఉన్న శక్తిని నువ్వు మొదట గుర్తించు. ప్రియ చెల్లెమ్మ, తమ్ముడు, అక్క, అన్నయ్య, నేను చేతులెత్తి మొక్కుతున్నది అదే. నీలో ఉన్న శక్తిని గుర్తించి ఇలా వదిలేకు. ఇలా వదిలేస్తే ఇలా నిశ్చలంగా ఉండిపోతావు. ఇలా వదిలేస్తే నిశ్చలంగా ఉండిపోతావు. తీసుకురా బయటికి నీలో ఉన్న శక్తిని. ఎప్పుడైతే నీలో ఉన్న శక్తి బయటకు వస్తుందో, పరిశుద్ధాత్మకు నువ్వు అవకాశం ఇస్తావో, ఆయన అభిషేకం నీలో ఉంది. మంచిగా వినియోగించడం నేర్చుకో, భక్తిగా ఉండడం నేర్చుకో, మోకాళ్ళపై అడుగు, ఆ ప్రశాంతతను స్వీకరించు, ఆ ప్రశాంతతను ఆస్వాదించు. ఒకటే బలంగా నమ్ము. ఆమె నమ్మింది, నమ్మకపోతే అవ్వదు. అందుకే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను అన్నాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను. లోపల రావాలి మార్పు, బయట రాదు మార్పు. లోపల మార్పు వచ్చేంత వరకు బయట రాదు. నాకు ఇది జరుగుతుంది అను బలంగా నమ్ము. ఇది దేవుడు నా జీవితంలో జరిగిస్తాడు, ఇది సత్యం గనుక. రెండోది, ఇది నాకు అవసరం గనుక, ఇది అత్యాశ కాదు గనుక, ఇది దురాశ కాదు గనుక, ఇది లోక సంబంధమైన కోరిక వాంఛ కాదు గనుక, నేను యథార్థవంతుడిగా యథార్థవంతురాలిగా నా తండ్రి సన్నిధిలో మొరపెడుతున్నాను గనుక ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని నీలో ఉన్న శక్తిని యాక్టివేట్ చేయి. ఇప్పుడు అక్కడ అన్ని కార్లు ఉన్నాయి, మీరు ఎక్కి స్టీరింగ్ తిప్పేస్తే వెళ్ళిపోతారు. ఇప్పుడు మరి ఏం కావాలి? ఇంజిన్ ఆన్ చేయాలా వద్దా? చేయాలా? లేదా అలా ఎక్కి డ్రర్ అంటారు కదా పిల్లలు, ఎక్కి అలాంటి సరిపోద్దా? పిల్లలు చూడండి, అప్పుడప్పుడు బండి ఎక్కేసి ఎక్కడికి వెళ్తున్నట్టు బిల్డప్ ఎత్తుంటాడు. వెళ్దా ఏడదా అక్కడే ఉంటుంది అది, కానీ సౌండ్ చేస్తుంటాడు, డ్రర్ అంటుంటాడు. మన పిల్లలు ఎలా చేస్తుంటారు? సరదాగా మన బండి ఎక్కేసి ఆ హ్యాండిల్ పట్టుకుని తిప్పేస్తుంటారు సౌండ్ చేసుకుంటూను. కారు ఎక్కారనుకోండి, ఎక్కడికో మేఘాల్లోకి వెళ్ళిపోతున్నట్టు ఇలా తిప్పేస్తుంటాడు. పాత సినిమాలో ఎన్టీఆర్ లాగా ఆయన అయితే లారీని ఎగరేసేస్తుంటాడు. ఆయన స్టీరింగ్ ఎలాగంటే లారీ ఎగిరిపోతుంది. ట్రాక్టర్ మీద కూర్చొని స్టీరింగ్ ఎలాగంటే ఉంటారు చూసారా పాత సినిమాల్లో? ట్రాక్టర్ ఎగిరిపోతుంటుంది ఎక్కడికో. ఇటు ఎలాగంటేనే స్టీరింగ్. అంత లాజిక్ మనకు అప్పట్లో తెలియదు కదండి చిన్నప్పుడు. ఓహో ఇలాగంటే ఎగిరిపోద్ది అనమాట లారీ, ఇలాగంటే ట్రాక్టర్ ఎగిరిపోద్ది అనమాట. మా చిరంజీవి కాబట్టి ఇలాగంటే బురదలో కూడా లారీ, ఏది ఆ వీల్స్ ఉన్న ట్రాక్టర్ బురదలో కూడా బందలో కూడా ఎగిరిపోద్ది అనమాట. దమ్ము ట్రాక్టర్ కూడా ఎగిరిపోద్ది అనమాట. మా చిరంజీవి గారు ఇలాగంటే సరిపోద్ది అనుకునేవాళ్ళం చిన్నప్పుడు. కానీ తర్వాత అర్థమైంది, ఓహో ఇది కరెక్ట్ కాదు, ఇది అంతా ఉత్తిదే, అంత లాజిక్లెస్, అది డ్రామాలయన్ని నటన. మామూలుగా ఆ దమ్ము చేసే ట్రాక్టర్ని బురదలో గెంటగలమా మా అసలు? గెంటినా కూడా కదలదు. కానీ సినిమాల్లో అయితే ఏం చేస్తారు? స్టీరింగ్ పట్టుకుని ఎలా అంటారు అంతే, ఏదో జస్ట్ సీట్ పైకి ఎత్తితే ట్రాక్టర్ మొత్తం లేచి ఎగిరిపోద్ది. అలా చేస్తుంటారు పిల్లలు. అది పని అవుతుంది. దట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. అలా ఉండొద్దు, అలా చేయకూడదు. నిజంగా అది ఆ రుచి చూడు, అది అనుభవించు. ఆ శక్తి యొక్క ప్రభావమును అనుభవించి తప్పిపోకంతే. వాళ్ళు తప్పిపోయారట హెబ్రీ పత్రిక 6లో. ఆ రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు అంటారు. రుచి చూసిన తర్వాత తప్పిపోయిన వాడు. అలా ఉండొద్దు. కానీ అసలు ముందు రుచి చూడు, ఆ శక్తిని ఆస్వాదించు, ఆ శక్తిని స్వీకరించు. ఆ శక్తి నీలో ఉందని బలంగా నమ్ము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము
సాధ్యమే. అలా వాడండి పరిశుద్ధాత్ముడిని. అంతేగాని పరిశుద్ధాత్ముడు వచ్చాడు అల్లరి చేశాడు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు గోల చేశాడని, పరిశుద్ధాత్ముడు వచ్చి ఎవరినో పడగొట్టిపోయాడని దయచేసి మీకు పుణ్యం ఉంటుంది. అలాంటివి నమ్మకండి, చెప్పకండి. తప్పది, పాపం అది. అది కాదు పరిశుద్ధాత్ముడు ఒక విత్తనంగా నిన్ను చూపించి మహావృక్షంగా మార్చేవాడు ఆయన. నిన్ను అలా చూడబోతున్నాడు ఆయన. అది నీ బ్రతుకులో జరుగునుగాక. ఆమెన్. అంతే తప్ప నిన్ను పడగొడితే ఆయనకి ఏమొస్తుంది, నిన్ను తోసేస్తే ఆయనకి ఏమొస్తుంది, ఆయనకేం రాదు కదా. సో అది అర్థం చేసుకోవాలి మీరు. ఎప్పుడైతే మీలో నాలో పరిశుద్ధాత్మ కార్యం జరుగుతోందో, ఆ అభిషేకం మనలో ఉందో, ఆ అభిషేకం అల్లరి చేసేది కాదు, ఆ అభిషేకం నిన్ను సమాజంలో అవమానపరిచేది కాదు, ఆ అభిషేకం నిన్ను మార్చేది, చెక్కుతుంది, నిన్ను మారుస్తుంది, చెక్కుతుంది. దినదినము నీలో నీకే తెలియని మార్పులు తీసుకొస్తాడు ఆయన. నిజంగా రోజులు గడిచే కొలది నీలో ఏదో తెలియని మార్పు, కొత్త మార్పుల వైపు నేను నడిపిస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని మరింత అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తాడు. అది నువ్వు అనుభవిస్తే నీకు అర్థమవుద్ది. ఎస్, ఐఎమ్ ద విట్నెస్. నాకు తెలుసు అది. ఆయన మనలో తీసుకొచ్చే మార్పులు ఎలా ఉంటాయో, రోజుకి ఆయనకి నిన్ను నువ్వు అప్పగించుకుంటూ ఉంటే, ఆయన ముందు నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఉంటే, ఆయనకు నువ్వు తలొగ్గుతూ ఉంటే ఎలా నీలో మార్పులు తీసుకొస్తూ నీలో మార్పులు తీసుకొస్తూ నిన్ను వృద్ధి చేసుకుంటూ తీసుకెళ్తాడో అది నువ్వు విట్నెస్ చేస్తావు, అది నువ్వు అనుభవిస్తావు. అది నీకే తెలియాలి. ఇప్పుడు మన స్వీయానుభవాలే తప్ప కొన్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేం. ఎదుటోళ్ళు చెప్తే కొన్ని మనకు అర్థం కావు, అంతే కదా. కొన్ని ఎవరు చెప్పాలి, మనం రుచి చూసి తెలుసుకోవాలి తప్ప ఎదుటివాడు చెప్పినా మనకు అది అర్థం కాదు. అలాగే పరిశుద్ధాత్మ అభిషేకం కూడా మీకు మీరుగా తెలుసుకోండి. ఒంటరిగా ప్రభుతో సమయం గడపండి, మోకరించి ప్రార్థించండి. ఆ ప్రార్థనలో మీలో ఉన్న శక్తిని మేల్కొల్పండి. ఎప్పుడు నువ్వు తక్కువగా చెప్పుకోవద్దు. నీకు స్ఫూర్తినిచ్చే విషయాలనే నీ మనసుతో నువ్వు చెప్పుకోవాలి. నేను పనికిమాలినోడిని, నేను పనికిమాలిన దాన్ని, నేను పాపిని. ఏమండి, ఇప్పటికీ మనం సంఘంలో నేను పాపిని అంటుంటే మళ్ళీ రేపు ఎల్లుండో పాపం ఎదురైనప్పుడు ఏం చేస్తాను చెప్పండి? సాతాను ఏమంటాడు? నువ్వు పాపవే కాబట్టి పాపం చేయంటాడు. అంతే కదండి, అవునా కదా? మీరు చెప్పండి, నేను చెప్పింది కరెక్టే కదా చెప్పండి. అందుకే బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు మీరు పాపులు అనలేదు. మరి ఏమన్నాడు? పరిశుద్ధులకు వ్రాయునది, పరిశుద్ధులైన దేవుని సంఘమునకు వ్రాయునది. గలతీయలో ఉన్న పరిశుద్ధులారా, సంఘములో ఉన్న పరిశుద్ధులారా అని పిలిచాడు తప్ప ఓ పాపులారా అని పిలవలేదు ఎక్కడను. అంటే చూడండి, ఆయన విధానం ఏంటో మీరు అర్థం చేసుకోండి. మొదట మనల్ని పాపులుగా పిలవట్లేదు ఆయన. మిమ్మల్ని మీరు రక్షణలోకి వచ్చిన తర్వాత మీరు పాపులు అంటాడా ఆయన? నా పిల్లలు అంటాడు, పరిశుద్ధులు అంటాడు. ఒకవేళ నువ్వు పడిపోయినా ఒరే పాపి అండ ఆయన. ఏమంటాడు? నా కుమారుడా తిరిగి లే. నువ్వు స్వరక్తమిచ్చి సంపాదించబడిన సంఘములోని వాడవు, లేచి మొదటి క్రియలు చేయుము అంటాడు తప్ప ఓ పాపి అండు. నువ్వెందుకు అలా తగ్గించుకుంటావు? ఎంతకాలం చేస్తావు ఇలాగా? ఒకటే గుర్తుపెట్టుకో, నేను పాస్ అవను అని 100 సార్లు జపం చేయి. వెళ్ళి ఎగ్జామ్ రాయి, నువ్వు పాస్ అవుతామో చూద్దాం. అవో, నిజం చెప్తానా? నేను పరిగెత్తలేను నాకు ఆయాసం అన్నావు అనుకో, 2 అడుగులు కూడా వేయలేవు. నిజం. ఒక బాడీ బిల్డర్ ఉండేవాడు మన ఇండియాలో. ఆయన అడిగాడు ఒక ఆయన ఒకరోజు ఇంటర్వ్యూ చేస్తూ, బాబు నాయన నువ్వు పుషప్స్ చేస్తావు కదా, ఎన్ని చేస్తావు అన్నాడట. ఎన్ని చేస్తావంటే 25 అన్నాడట. 25? అబ్బే, మీరు 25 చేయడం ఏంటండి? మేము చూస్తున్నప్పుడే 200 ఎన్నో దాటిపోయాయి కదా, 100 పైనే కనబడుతున్నాయి కదా, మీరు 25 అంటారు ఏంటంటే నువ్వు ఎప్పటి నుంచి లెక్క పెట్టావు అన్నాడట. నేను ముందు నుంచి ఏదో నాకు ఫస్ట్ నుంచి మేము చూసిన దగ్గర నుంచి లెక్క పెడుతున్నానంటే నేను అలా లెక్క పెట్టను. నేను ఎప్పుడు లెక్క పెడతానంటే ఇక నేను చేయలేను బాబోయ్ అన్నప్పటి నుంచి లెక్కెడతాను అన్నాడట. దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్. అంటే నాకు బోనస్లు కావాలి, ఇప్పటిదాకా చేయాల్సింది చేసేసా, అక్కడి నుంచి లెక్కెట్టుకుంటా, అది నా బోనస్.
అది ఉండాలి తప్ప ఫస్ట్ నుంచే నా వల్ల అవ్వదండి, నా వల్ల అవ్వదండి, నా తల మీద పావలా పెడితే రూపాయికి మారనండి, నా తల మీద రూపాయి పెడితే పావలాకు కూడా మారనంటే దాని అర్థం ఏంటి చెప్పు? దాని అర్థం ఏంటి చెప్పు? ఎప్పుడు చూడు ప్రభువా, పెంటను ప్రభువా, ధూళిని ప్రభువా, పురుగును ప్రభువా, ఇవేనా? ఇంకా రాజులైన యాజక సమూహం మీరు అన్నాడా? మీరు పేడ పురుగులు అన్నాడు ఆయన, పెంట అన్నాడు ఆయన, మిమ్మల్ని ఏమన్నాడు? మీరు రాజులైన యాజక సమూహము, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము అని మిమ్మల్ని అంత గొప్ప గొప్ప పదాలతో పిలుస్తుంటే మనం ఏమంటాం? నేను పెంటను ప్రభువా, గోడలో పురుగును ప్రభువా, మెడతన ప్రభువా, చెవిలో జోరేగన ప్రభువా. చే అలా ఎంతకాలం మనల్ని మనం తగ్గించుకుంటాం చెప్పండి? తగ్గించుకోండి, ఆ తగ్గింపు వేరు. ఇంత దారుణంగా మనల్ని మనం నాశనం చేసుకునే విధంగా తగ్గించుకోవడం కాదు. ఇంకా ఇప్పటికీ చూడండి, ఇప్పటికీ చాలామంది ప్రార్థన చేస్తూ పాపిని ప్రభువా, పాపిని ప్రభువా. ఎన్ని సంవత్సరాలు ఏంటి ఇంక పాపివి? హాస్పిటల్కి వెళ్ళావు, డాక్టర్ గారు మందులు ఇచ్చారు, మింగేసావు, జ్వరం తగ్గిపోయింది, ఎల్లుండి ఒకసారి కనబడమ్మా అన్నారు. మళ్ళీ 3వ రోజున 4వ రోజున వెళ్ళావు, ఆయన నోట్లో థర్మామీటర్ పెట్టి బీపీ అది చెక్ చేసి బాగానే ఉందమ్మా వెళ్ళిపో అంటే, చాలా జ్వరంగా ఉందండి బాబు, చాలా జ్వరంగా ఉందండి అంటావు. అప్పుడు ఏమంటాడు? అమ్మ జ్వరం లేదమ్మా, ఇదిగో చూడమ్మా అంటే, లేదండి బాబు చాలా జ్వరంగా ఉందండి అంటావా? అంటే అప్పుడు ఆపరేషన్ చేసేయాలంటే దరిద్రం సరిపోతుంది. సో తగ్గిపోయిన తర్వాత ఇంక మళ్ళీ జ్వరం ఉంది అనుకో. అలాగే నువ్వు రక్షణలోకి వచ్చిన తర్వాత నేను పాపినో అని డబ్బా కొట్టుకోక, ఇంక నువ్వు పాపివి కాదు, ప్రభువులో పరిశుద్ధుడు అయ్యావు. నేను పాపిని అనుకో. ప్రభు ఏమంటాడంటే నిన్ను పరిశుద్ధుడు అంటున్నాడు కాబట్టి నువ్వు ఆ పరిశుద్ధుని అనుకుంటూ పరిశుద్ధతలోనే నడువు, పరిశుద్ధుడిగానే ఉండడానికి ప్రయత్నించు, ఆ పరిశుద్ధతలోనే ఉండు, ఆ అభిషేకాన్ని ఆస్వాదించు, పరిశుద్ధాత్మ సహవాసంలోకి వెళ్ళు, సంపూర్ణతలోకి వెళ్ళు. ఒకవేళ ఎప్పుడైనా పడిపోయావనుకో, అప్పుడు కూడా నువ్వు నిందించుకోకు. పడిపోవని నేను చెప్పట్లేదు, బైబిల్ కూడా చెప్పట్లేదు, ఆ మొదటి క్రియలు చేయన్నాడు. ఒకవేళ ఎప్పుడైనా పడిపోయావనుకో మళ్ళీ నిందించుకోకు, లేచి నిలబడు. ప్రభువా పడినందుకు నన్ను క్షమించు, ఇక మీదట పడనని చెప్పి మరలా తీర్మానం చేసుకు పరిగెత్తు. అర్థమైందా? అంతేగాని మొన్న ఎప్పుడో సంవత్సరం కిందట పడ్డాను కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ పాపిని ప్రభువా అని ఆ డబ్బా కొట్టుకుంటే కొత్త పాపం చేయడానికి ట్రై చేయకు. ఏమండి? సో కాబట్టి మీలో ఉన్న అభిషేకాన్ని బయటికి తిండి, దాని ద్వారా గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మీ సొంతం చేసుకోండి, బలమైన సాధనాలుగా ఎదగండి. కొంతమంది అడుగుతారు నన్ను, అన్నయ్య మా కోసం ప్రార్థన చేయండి అన్నయ్య. ఏమన్నా ఆయన ఆత్మీయంగా బలపడాలని అన్నయ్య. నాకేమనిపిస్తుంది అంటే అలా అడిగినప్పుడు లోపల జేబులో లేదా సంచిలో బిర్యానీ ప్యాకెట్ పెట్టుకొని అది ఓపెన్ చేసి తినకుండా, అన్నయ్య కడుపు బాగా నిండాలని ప్రార్థన చేయండి అని అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? ప్రభువా ఈడు మనోనేత్రాలు తెరువు, ఆ సంచిలో ఉన్న బిర్యానీ ఓపెన్ చేసి తినేలాగా బుద్ధి పుట్టించిన ఆయన, ఆ బుద్ధి పుట్టించిన ఆయన అని అడగాలి. అంతేనా? మరి ఏమని అడగాలి? నీలో అభిషేకం ఉంది, నువ్వు బాప్తిస్మం పొందావు, రక్షణలోనికి వచ్చావు, నువ్వు అభిషేకింపబడిన వాడవు, అభిషేకింపబడిన దానవు, పరిశుద్ధాత్మతో ఆ యొక్క ఆకర్షణలో ఉండు, ఆ యొక్క శక్తిని వినియోగించుకో, విశ్వాసంతో ఉండు, బలంగా ఉండు, స్థిరంగా ఉండు. సమస్తం నీకు అనుకూలంగా జరగకపోతే నన్ను అడుగు, సమస్తం నీకు అనుకూలంగా జరిగి తీరాలంతే. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన పిరికితనము గల ఆత్మను నీకు ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే నీకు ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మను నీకు ఇవ్వలేదు. కాబట్టి శక్తివంతులు మీరు, ప్రియమైన దేవుని సంఘమా. మీ శక్తిని మీరు గుర్తించండి. మీ శక్తిని మీరు గుర్తించినప్పుడు ఈ లోకాన్ని మీరు జయించగలుగుతారు. మీ శక్తిని మీరు గుర్తించినప్పుడు మీ బాధల్ని మీరు జయించగలుగుతారు. మీ శక్తిని మీరు గుర్తించినప్పుడు మీ అవమానాలను మీరు జయించగలుగుతారు, మీ కన్నీటిని మీరు జయించగలుగుతారు. ఎన్ని శోధనలు ఎదురైనా సరే వాటన్నిటిని దాటుకుంటూ హీరోల్లా ముందుకెళ్తారు. బీ ఏ హీరో, నాట్ ఏ జీరో. ఆల్వేస్ బీ ఏ హీరో. రొమ్మెరుచుకొని నిలబడాలి, ఎంత కష్టమైనా సరే రమ్మనాలంతే. రా అని దాన్ని ఎదుర్కోవడానికి ముందుకెళ్ళే శక్తివంతుడుగా నువ్వు మారాలి. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నువ్వు గుర్తించినప్పుడు అలా ఎదుర్కొంటావు నువ్వు దేన్నైనా సరే. నేను ఎదుర్కోలేను అంటే నువ్వు పిరికోడు అయిపోతావు. పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి
ఇవ్వలేదు. ఇది నిజం. నువ్వు నమ్ము, నువ్వు నమ్మంతే. పిరికితనం గల ఆత్మను దేవుడు నీకు ఇవ్వలేదు. మరణ శయ్య మీద నుండి కూడా పైకి నిన్ను లేపగలిగే సమర్థుడిని నీలో పెట్టుకొని ఇంకా అయిపోయిందండి, ఇంకా అయిపోయిందండి అంటే అయిపోయింది అంతే. ఇంకా అయిపోయింది అంతే. అందుకే అంటాడు చూడు, డాక్టర్లు కూడా అంటాడు, అమ్మా నువ్వు సహకరించకపోతే ఆ భగవంతుడు కూడా నేను కాపాడలేడమ్మా అంటాడు డాక్టర్. ఎన్ని మందులు ఇచ్చినా ప్రయోజనం ఉండదమ్మా, నువ్వు సహకరించమ్మా అంటాడు. అలాగే దేవుని యొక్క శక్తికి కూడా మనం ఎలా ఉండాలట? సహకరించాలి, రుచి చూడాలి, అనుభవించాలి, ఆస్వాదించాలి, అనుభవాలలోనికి తెచ్చుకోవాలి. అప్పుడు వర్ధిల్లుతావు. నా ప్రియుడా నీవు వర్ధిల్లుచున్న ప్రకారము అంటాడు యోహాను భక్తుడు. సో నువ్వు వర్ధిల్లాలి, నీ కుటుంబం వర్ధిల్లాలి, నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లాలి. దేవుడు నువ్వు వర్ధిల్లాలని నీకు సమస్తాన్ని అనుగ్రహించాడు. వర్ధిల్లు, వర్ధిల్లు, దినదినాభివృద్ధి చెందు. నిన్ను నువ్వు ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేసుకోకు. అర్థమైందా? దేవునిలో మరింత బలవంతుడిగా, మరింత బలవంతురాలిగా, అనేక మందికి స్ఫూర్తినిచ్చే దీపంగా, నిందలు రాని, అవమానాలు రాని, ఎవడేమనుకోని నీ ఎనర్జీని ఆ పనికిమాలోళ్ళ కోసం ఒక్క చుక్క కూడా ఖర్చు పెట్టకు. అర్థమైందా? చుట్టూ 100 మంది మొరుగుతుంటారు. డోంట్ కేర్ ఎనీబడి. నువ్వు వెళ్ళే బాటలో రత్నాలను ఏరుకుంటూ వెళ్ళిపో. మొరుగుతున్న కుక్కల వైపు చూసి ఆగిపోయి నీ సమయాన్ని వృధా చేసుకోకు. నువ్వు వెళుతున్న బాటలో రత్నాలు, ముత్యాలు, వజ్రాలు దొరకబోతున్నాయి. వాటిని ఏరుకుంటూ నీ సంచి నింపుకుంటూ మునుముందుకు కదలిపో, మునుముందుకు సాగిపో. అలాంటి ఒక అభివృద్ధి ఆత్మీయ జీవితంలో పొందుకో. అది నువ్వు, అది నిజం. అలా నువ్వు ఉండాలి. అది నీ తండ్రి, నా తండ్రి, మన తండ్రి కోరుతున్నాడు మన నుండి. కాబట్టి బీ రెడీ. ఈరోజు విన్న వాక్యం మిమ్మల్ని 100 మెట్లు పైకెక్కిస్తుంది ఆత్మీయ జీవితంలో. నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? రైట్. దేవుడు అట్టి స్థితిలోనికి మనందరినీ నడిపించునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా, సర్వశక్తుడా, మాలోనే ప్రభువా మీ ఆత్మశక్తిని ఉంచి ఆ అభిషేకంతో మమ్మల్ని మరింత బలపరచాలని, ఆ అభిషేకము ద్వారా మమ్మల్ని హెచ్చించాలని, మాకున్న సమస్తాన్ని శుద్ధీకరించి, మాకున్న సర్వ విధములైన శోధనల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి మమ్మల్ని విడిపించి, శక్తిగల మీ కుమారుడైన క్రీస్తు నామములో ప్రభువా అపవాది మీద మాకు జయమిచ్చి మమ్మల్ని ఎదిగింపజేయాలని మీరు ఆశపడుతున్నారు. దానికి సహకరించగలిగే శక్తి, ఆలోచన, విశ్వాసము మాలో పుట్టించండి తండ్రి. మీ పిల్లలు మిమ్మల్ని గుర్తించి మీ అందు భయభక్తులు కలిగి సంఘమంతయు దినదినాభివృద్ధి చెందుతూ ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధిస్తూ అనేక మందికి సత్యాన్ని వ్యాపింపజేస్తూ ప్రభువా మీ మార్గాలలో నిలబడడానికి సహాయం చేయమని, మీ మార్గాలను అనుసరించడానికి సహాయం చేయమని, జ్ఞాన వివేకములు గల ఆత్మను, ఆ ఆత్మశక్తిని మీ పిల్లలలో ప్రభువా బలముగా వాడుకోగలిగే ప్రభావమును ఆస్వాదించి ఆశీర్వదింపబడగలిగే స్థితిని దయచేయమని. ప్రభు ఎంతమంది పిల్లలైతే ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, లైవ్ ద్వారా వీక్షిస్తున్నవారు కానివ్వండి, ప్రత్యక్షంగా నా ముందు కూర్చున్నవారు కానివ్వండి, నా అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు అందరిలో ప్రభువా ఈ ప్రభావమును అనుభవించగలిగే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి తండ్రి. ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి ఇంటిని దీవించండి, ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. మీకు అనుకూలమైన పాత్రలుగా మలుచుకోండి, అర్హమైన పాత్రలుగా మలుచుకోండి. సత్యవాక్యముతో వారి హృదయాలను పుష్పింపజేయండి తండ్రి, ఫలింపజేయండి తండ్రి, ఫలింపజేయండి ప్రభువా. ఏ ఒక్కరూ ప్రభువా మీకు అయిష్టులు కారు ప్రభువా. ఏ ఒక్కరిని మీరు త్రోసివేయట్లేదు తండ్రి. అందరూ మీకు కావాలి, అందరూ మీ జ్ఞానంలో ఎదగాలి, అందరూ మీ మార్గాలను అవలంబించాలి. ఏ ఒక్కరు నశించిపోవటం మీకు ఇష్టం లేదు తండ్రి. సంఘాలన్నింటినీ దీవించండి, సత్యమని అర్థం చేసుకోగలిగే జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి తండ్రి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని క్షమించండి తండ్రి, వారిని క్షమించండి ప్రభు. వారికి మారు మనస్సు దయచేయండి తండ్రి. ప్రభు అసూయతో, ద్వేషంతో నింపుకొని తండ్రి ప్రభు ఎవరైతే బ్రతుకుతున్నారో తండ్రి వారికి జ్ఞానం ఇవ్వండి ప్రభు. చేసిన మేలు మరిచిపోయి తండ్రి ప్రభు, చేసిన ప్రభు వారికి ఎంత ఉపయోగపడమో మరిచిపోయి ఎవరైతే మాట్లాడుతున్నారో తండ్రి వారందరినీ క్షమిస్తున్నాం ప్రభు. మీ సన్నిధిలో మీరు కూడా క్షమిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. వారికి మారు మనసు దయచేయమని ప్రాధేయపడుతున్నాం ప్రభు. దయగల దేవా, బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారికి వ్యాధి బాధలలో నుండి, శోధనలో నుండి బయటికి రావడానికి మీరిచ్చిన శక్తిని వినియోగించుకోగలిగే సామర్థ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ సంఘం అంతటిని దీవించి ఆశీర్వదించమని ప్రాధేయపడుతూ
యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.